ఈరోజు మార్నింగ్ మనము మేడం. ఎస్ నాన్న. ఈరోజు మనము ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ అ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోకి వెళ్ళిపోదాం నాన్న. ఆల్రెడీ నేను మోడ్స్ ఆఫ్ దట్ ఈస్ ఎక్స్క్రీషన్ దట్ ఈస్ మేడం గారు చెప్పారు. మంజుల మేడం గారు చెప్పారు మోడ్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్. అదే విధంగాను ఎక్స్క్రీషన్ డిఫరెంట్ అనిమల్స్ లో చెప్పారు. దట్ ఈస్ మోడ్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ దట్ ఈస్ అమినోటెలిక్, యూరోటెలిక్, యూరికోటెలిక్ అని డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో మనం అబ్జర్వ్ చేసాం నాన్న. That is the excretory system is a very important system to remove the waste materials అన్న. మన బాడీలో వేస్ట్ మెటీరియల్స్ ని రిమూవ్ చేయడానికి మనకి చాలా చాలా ఉపయోగపడే ఆర్గాన్ అన్న. ఇది మేజర్ ఆర్గాన్ అన్న. మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్, కార్బన్ డైఆక్సైడ్ కాదు, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అన్న మనకి ఎంత డేంజరస్ అని అంటే అంత డేంజరస్. చాలా వరకు నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అవి మన బాడీలో ఉండకూడదన్న. అలాంటివి యూరియా కానీ క్రియాటినైన్ అన్న. క్రియాటినైన్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే కిడ్నీస్ చెడిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఓకేనా. నవ్వేడేస్ అంటే మనకి డయాబెటిస్ పేషెంట్స్ ఇవన్నీ కూడా ఉంటారు కదా, వీళ్ళకంతా కూడా మనకి డయాలసిస్ మనం ఇవన్నీ దిస్ టాపిక్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు యూ ఫ్రమ్ దట్ ఈస్ 10th క్లాస్. ఈ హయ్యర్ సెక్షన్స్ లో వచ్చే కొద్దిగా మనకి ఏమైతుంది అంటే నాన్న మనకి టాపిక్ ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళిపోతాం నాన్న కొంచెము. ఓకేనా. ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫస్ట్ 5 క్వశ్చన్స్ నాన్న వెరీ షార్ట్ ఆన్సర్స్ లో గ్యారంటీగా ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ ఇస్తారు నాన్న. దట్ ఈస్ వాట్ ఆర్ ది ఆర్టరీస్ అండ్ వెజల్స్ ఆర్ ఎంటర్, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం నాన్న. అది గాను మనకి ఈ టాపిక్ ఈ కిడ్నీస్ గురించి దట్ ఈస్ కిడ్నీస్ గురించి బాగా స్ట్రక్చర్ నేర్చుకుంటే ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అంటే ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఈస్ ద యూరిన్ అంటే ఎలా మనకి యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, మన బాడీలో ఉండే వేస్ట్ అంతా కూడా ఎలా బయటకు వెళ్తుంది, అలాంటిదంతా కూడా ఈ యొక్క మనకి స్ట్రక్చర్ నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఫిజియాలజీ చాలా ఈజీగా మనకు ఉంటుందన్న. ఇక్కడ మీకు స్లైడ్ మీకు కనిపిస్తూ ఉంటుందన్న. ఎస్, దట్ ఈస్ ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్. ఓకేనా. ఏమేమి ఉంటాయి అని అంటే ఎస్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏమేమి ఉంటాయి, ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్, a pair of kidneys, pair of and that is a urinary bladder. This is the urinary bladder. I am annotating here. మీకు కనిపిస్తూ ఉంటుంది, నేను కర్సర్ పెడుతున్నాను అక్కడ గమనిస్తూ ఉండండి. నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, చక్కగా శ్రద్ధగా వినన్నా. ఓకే. ఇక్కడ యూరినరీ బ్లాడర్ అండ్ దట్ ఈస్ ద యురేత్రా. ఇక్కడ మీకు ఎస్ఏ క్వశ్చన్ ఒకటి వస్తుందన్న. డిస్క్రైబ్ దట్ ఈస్ ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ విత్ దట్ ఈస్ ద ఇన్ ద ఆఫ్ మ్యాన్ అండ్ with in detail about the structure of nephron. అంటే స్ట్రక్చరల్ ఫంక్షన్ ఆఫ్ నెఫ్రాన్ గురించి క్లియర్ కట్ గా రాయండి అని ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒక క్వశ్చన్ కూడా మనకి ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ వచ్చిందన్న, 8 మార్క్స్ క్వశ్చన్ అన్న. మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కానీ అదే విధంగాను మీకు ప్రాక్టికల్ కి ఈ 2 మార్క్స్ స్లైడ్ ఒకటి వస్తుందన్న. అంటే విఎస్ ఆఫ్ అంటే వర్టికల్ సెక్షన్ ఆఫ్ ఆర్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ అంటే దీన్ని మనం అర్థంగా మనం కట్ చేసినట్లయితేనో మనకి దీని లోపల ఎలాంటి పార్ట్స్ కనిపిస్తుంది అనేదంతా కూడా వర్టికల్ సెక్షన్ ఆర్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ దట్స్ కిడ్నీ అనే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ స్లైడ్ ఒకటి మనకి 2 మార్క్స్ ప్రాక్టికల్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అదే విధంగాను యూరినోజెనిటల్ సిస్టమ్ అనే ఒక మీకు పోస్టర్ ఒకటి అంటే ఒక మోడల్ ఒకటి పెడతారన్న. అప్పుడైతే మేము మా కాలంలో మేమైతే డిసెక్షన్స్ అన్ని చక్కగా చేసే వాళ్ళము, స్లైడ్స్ అన్ని. ఇప్పుడు మనకి అంతా కూడా జువాలజీ జాయ్ఫుల్ అనేది కొంచెం ఇప్పుడు కూడా ఉంది, అయినా కానీ మనకు ఇంకొంచెం అనిమల్స్ అన్ని కూడా మనము కట్ చేసి చూపించినట్లయితే దర్ ఇస్ క్యూరియాసిటీ హౌ వాట్ ఆర్ ది థింగ్స్ అండ్ హౌ దే ఆర్ కనెక్టింగ్ ది డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్. మనకి బాడీలో మనకి డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఏవి దర్ ఇస్ రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా లింఫాటిక్ సిస్టమ్ కావచ్చు, స్కెలిటల్ మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ కావచ్చు, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇలాంటివి మనకి సెన్సరీ సిస్టమ్, ఇట్లాంటి మనకి చాలా సిస్టమ్స్ అన్ని కూడా ఉన్నాయన్న. విచ్ హ్యావ్ ది బేసిక్ దట్ ఇస్ ఆర్గాన్స్. మనం నేర్చుకున్నాం ఏమి దట్ ఈస్ ఆర్గానిజం ఫామ్ అవ్వాలనంటే ఒక దట్ అంటే స్టార్టింగ్ నుంచి రావాలన్నమాట. సెల్ నుంచి cells a group of cells combined to form a group of tissues combined to form a organs అన్ని కూడా ఏమైతుందన్నా ఆర్గాన్ సిస్టమ్స్ గా మారుతాయి. ఆర్గాన్ సిస్టమ్స్ అంటే కూడా ఏమవుతుందంటే ఆర్గానిజం గా మారుతుంది. ద కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ దీస్ ఆర్గాన్ సిస్టమ్స్ దట్ మే బి ఫుల్ ఫ్లెడ్జ్డ్ దట్ ఈస్ ఆర్గానిజం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గానిజం గా మనకి మారడం జరుగుతుంది.
yes, all these things we are going to discuss here. Here coming to the human excretory system అన్న, ఇక్కడ మనకి హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో మనం చూసామనంటే ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్, ఏ పేర్ ఆఫ్ యురేటర్, యురేటర్ యుఆర్ఈటిఆర్ యురేటర్ అంటే ఇక్కడ వైటిష్ ట్యూబ్స్ అనేటివి వాటి నుంచి బయట వచ్చి ఉంటుంది. ఆ యురేటర్ అనేది దేంట్లోకి ఓపెన్ అవుతుందనంటే యూరినరీ బ్లాడర్ అంటే ఒక సంచి లాంటిది ఒకటి ఉంటుంది లోవర్ అబ్డమినల్ రీజన్ లో. ఓకే, దట్ ఈస్ అ మేల్ అండ్ ఫీమేల్ బాడీ ఆర్గానిజమ్స్ లో యూరినరీ బ్లాడర్ మనకి అబ్డామినల్ పెల్విక్ రీజన్ లో మనకి కనిపిస్తుంది. అబ్డామినల్ లోవర్ పెల్విక్ రీజన్ లో మనకి ఇది యూరినరీ బ్లాడర్ అనేది ఉంటుంది. తర్వాత యురేత్రా, దట్ ఈస్ అ పాసింగ్ ఆఫ్ యూరిన్ పాస్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎస్, లెట్ us discuss all these things, a pair of kidneys and internal structure of kidneys and external structure of kidneys on where they are locating. అంటే ఈ కిడ్నీస్ అనేవి ఎక్కడ హ్యూమన్ లో మనకి పర్టికులర్ గా ఈ కిడ్నీస్ అనేవి ఎక్కడ లొకేట్ అయింది, వాటి యొక్క సైజు, షేప్, కలర్, లొకేషన్, ఏ ఆర్గాన్స్ మధ్యలో ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దిస్. ఓకేనా, మనకి దట్ ఈస్ దిస్ కిడ్నీస్ అనేటివి ఏమనంటే అంటే కిడ్నీస్ గురించి చదివే శాస్త్రవేత్తలు మనం ఏమంటామంటే దట్ ఈస్ అ నెఫ్రాలజిస్ట్ అని చెప్తున్నాం అనమాట. నెఫ్రాలజిస్ట్ అంటే మనకి మెడిసిన్ లో మనకి నెక్స్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ లో మనకి ఇలాంటి నెఫ్రాలజిస్ట్, మనకి యూరాలజిస్ట్ ఇలాంటివన్నీ మనము జాయిన్ అవ్వచ్చు అంటారా. ఓకే, మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మెడికల్ టెక్నాలజీ, మనకి ఫ్యూచర్ లో మనకి చాలా స్కోప్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎస్, హియర్ దస్ కమింగ్ మా ఈ ఫిగర్ అందరూ గమనించారన్నా. what are the human excretory system consisting of? It consisting of a pair of kidneys అంటే రెండు ఉంటాయి, జత ఉంటాయి. వాటి నుంచి వచ్చే రెండు వైట్ ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో కిందకి దిగి ఉంటుంది అనమాట. దట్ ఈస్ యురేటర్ and that is both ureters is opens into the urinary bladder. From then it is enters into the urethra లోకి మనకి ఎంటర్ అయి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద మా స్లైడ్ అందరికి కనిపించిందా నాన్న? ఇస్ ఇట్ ఓకే? ఓకే, అందరికి అర్థం కనిపిస్తుందా? Yes, ma'am. Yes, Nana. Next, coming to the yes, here the next slide, that is kidneys, Nana. ఇక్కడ మీకు కిడ్నీస్, ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్ వన్ బై వన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్న. పేర్ ఆఫ్ కిడ్నీస్, యురేటర్, బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా, వన్ బై వన్ మనం గమనిస్తూ వెళ్తాం నాన్న. ఇక్కడ పేర్ ఆఫ్ కిడ్నీస్ యొక్క మనకి చూడండి అన్న, కిడ్నీస్ ఆర్ బీన్ షేప్డ్ ఇన్ స్ట్రక్చర్ అంటే మనకి చిక్కుడు గింజల ఆకారంలో ఉంటుందన్న. అంటే దట్ ఈస్ అవుటర్ రీజన్ మనకి దట్ ఇస్ కాన్వెక్స్ షేప్ లో కనిపిస్తుంది, ఇన్నర్ దట్ ఈస్ కాన్కేవ్ షేప్ లో మనకి కనిపిస్తుంది, కాన్వెక్స్ రూపంలో కనిపిస్తుంది అనమాట. ఎస్, దట్ ఇస్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ అంటే మనకి చిక్కుడు గింజల ఆకారంలో ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ యావరేజ్ వెయిట్ ఈస్ 120 to 170 grams అంటే ఒక్కొక్క కిడ్నీ ఎంత వెయిట్ ఉంటుందంటే 120 to 170 grams అనేటివి ఉంటాయి. దట్ ఇస్ టూ కిడ్నీస్, దట్ ఇస్ రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ అనేటివి ఉంటాయి. వేర్ దే ఆర్ ప్లేసింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కిడ్నీస్ ఆర్ దట్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ అండ్ దట్ ఈస్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్, బీన్ ఇన్ షేప్ అంటే కాన్వెక్స్ అవుటర్ రీజన్ కాన్వెక్స్ షేప్ లో కనిపిస్తుంది. ఇక్కడ నాచ్, ఒక నాచ్ అంటే మనకి ఇక్కడ నేను కర్సర్ పెట్టిన చూడండి, నాచ్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ హిలమ్ అంటాం అనమాట. అవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ప్లేసింగ్ ఆఫ్ ద మనకి హ్యూమన్ అంటే మనకి ఎక్కడ ఉంటుంది మేడం అనొచ్చు. ఈ కిడ్నీస్ ఆర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ది బ్యాక్ అంటే వర్టిబ్రల్ కాలం అంటే వెన్నెముక్క వెనకాల మనకి ఉంటుంది వెన్నెముక్క నాన్న. వీఆర్ వర్టిబ్రేట్స్. ఓకేనా, ఈ వర్టిబ్రేట్స్ అన్నిటికి కూడా ఏమంటే వెన్నెముక్కలో ఈ సైడ్స్ లో మనకి బ్యాక్ లో మనకి చిన్న గుంతలు లాగా ఉంటాయి. మీకు వెనక చిన్న మీరు ఎవరైనా చిన్నపిల్లలకి మనం గమనించామంటే వెనకాల గుంత నాచ్ లాగా ఉంటుంది. ఆ పొజిషన్ లో మనకి కిడ్నీస్ లొకేట్ అయి ఉంటుంది వచ్చిన ఒక ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ అదే విధంగానే మీకు ఇది కనిపిస్తుంది 3D పిక్చర్ లాగా లోపల ఇన్సైడ్ దట్ ఈస్ ద కిడ్నీస్ లొకేటింగ్ అంటే రిబ్స్ కి కింద ఉంటుంది అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. హియర్ దట్ ఈస్ ద వర్టిబ్రల్ కాలం. దిస్ ఇస్ ద వర్టిబ్రల్ కాలం. ఈ వర్టిబ్రల్ కాలం కి కిడ్నీస్ అనేటివి దట్ ఈస్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 10 centimeters లెంత్ అండ్ విడ్త్ ఎంత ఉంటుంది అంటే విడ్త్ అనే బ్రెత్ ఎంత ఉంటుంది అంటే దట్ ఈస్ 5 to 6 centimeters విడ్త్ అనేది ఉంటుంది. లోపల ఇన్నర్ డయామీటర్ చూసామంటే 4 centimeters కనిపిస్తుంది. లెంత్ 10 centimeters అంటే ఒక చిన్న అర్ధ స్కేల్ అంత చిన్న స్కేల్ లో ఒక చిన్న కొంత స్కేల్ అంత మీరు లెంత్ మీరు కొలుచుకోవచ్చు, అంత సైజ్ లో ఉంటుందన్న. ఈ యొక్క కిడ్నీస్ అనేటివి పేర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ దేర్ విచ్ ఇస్ ఆన్ ది బ్యాక్ సైడ్. వెనకాల మనకి ఈ యొక్క వర్టిబ్రల్ కాలం కి ఇరువైపులా కనిపిస్తుంది. విచ్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ ఈస్ ద వర్టిబ్రల్ కాలం. అండ్ హియర్ పర్టికులర్ గా మనకి దట్ ఈస్ ద వర్టిబ్రే అంటే లాస్ట్ దట్ ఈస్ ద థొరాసిక్ వర్టిబ్రే. ఇది ఫస్ట్ కమింగ్ సర్వైకల్. ఇది వర్టిబ్రేలో మనకి రీజన్స్ అన్న. దిస్ ఇస్ మెడ దగ్గర ఉండేది సర్వైకల్ వర్టిబ్రే. ఈ లంగ్స్ దగ్గర మనకి ఇక్కడ ఉండేది అన్ని కూడా థొరాసిక్ వర్టిబ్రే అంటాం. దీని వర్టిబ్రే అంటే ఒక చిన్న
పార్ట్ ఒక చిన్న కేక్ పీస్ లాగా మనకి బిట్స్ గా ఈ వర్టిబ్రేస్ అనేటివి డివైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనకి అది రీజియన్స్ ని బేస్ చేసుకొని అక్కడ నెక్ దగ్గర ఉన్న వర్టిబ్రేన్ మనము సర్వైకల్ వర్టిబ్రే అంటాము. ఈ యొక్క బ్యాక్ థొరాసిక్ దగ్గర రీజన్ లో మన థొరాసిక్ వర్టిబ్రే అంటాము. ఇది మనం మొత్తం కూడా నెక్స్ట్ మనకి లుంబార్ వర్టిబ్రే అంటే కట్టి అంటే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే మనకి నడుం దగ్గర ఉంటుంది అనమాట. ఈ యొక్క లుంబార్ వర్టిబ్రే అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే నుంచి అదే విధంగాను థర్డ్ లుంబార్ వర్టిబ్రే వరకు ఈ యొక్క కిడ్నీస్ అనేటివి ఆక్యుపై చేసి ఉంటుందన్న. ఈ కిడ్నీస్ అనేటివి ఏమనంటే లాస్ట్ థొరాసిక్ దట్ ఈస్ రిబ్ లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే అండ్ దట్ ఈస్ ద నెక్స్ట్ దట్ ఈస్ లుంబార్ థర్డ్ లుంబార్ వర్టిబ్రే వరకు మనకి ఆక్యుపై చేస్తుంటుంది. అబ్జర్వ్ హియర్ దట్ ఈస్ ద స్లైడ్ ఐఎమ్ షేరింగ్ హియర్. ఒక స్లైడ్ చూడండి అన్న ఒకసారి. ఇస్ ద వర్టిబ్రేస్ అంటే ఇక్కడ మనకి హాఫ్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఏమనంటే మనకి ఇక్కడ అంటే వర్టిబ్రే. ఈ వర్టిబ్రేని ఒక్కసారి గమనించనన్న. ఈ వర్టిబ్రే ఇది థొరాసిక్ వర్టిబ్రే లాస్ట్ అన్న T12 అని. టీ అంటే థొరాసిక్ అని, ఎల్ అంటే లుంబార్ అని. ఓకేనా, ఇక్కడ టీ అంటే థొరాసిక్ వర్టిబ్రే అంటే దీనిపైన ఇంకా ఉంది అంటే 11 12 10 9 8 12 అట్లా పైన పోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ లాస్ట్ 12 వర్టిబ్రే నుంచి లుంబార్ వర్టిబ్రే అంటే కింద మనకి లుంబార్ వర్టిబ్రే అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వెన్నెముకకి ఈ లుంబార్ వర్టిబ్రే 1 2 3 ఈ 3 పొజిషన్ లో మనకి ఏమనంటే దట్ ఈస్ కిడ్నీస్ ఆర్ ప్లేసింగ్ హియర్. అంటే కిడ్నీస్ అనేటివి ఎక్కడ ప్లేస్ అయింటుందంటే విచ్ ఇస్ ప్లేస్ ఇన్ బిట్వీన్ దట్ ఈస్ ద లాస్ట్ థొరాసిక్ అండ్ దట్ ఈస్ ద లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే టు దట్ ఈస్ ద L3 దట్ ఈస్ లుంబార్ వర్టిబ్రే. మీకు ఇక్కడ కనిపిస్తుంది అలా మనకి లాస్ట్ లుంబార్ వర్టిబ్రే మనకి కనిపిస్తుంది అనమాట. ఇది నాన్న మనకి లొకేషన్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ రెట్రోపెరిటోనియల్ అంటే ఇంకొక విషయం ఏమనంటే రెట్రోపెరిటోనియల్ పొజిషన్. ఇది ఒక విషయం నేను చెప్తాను. ఇంకో విషయము ఇక్కడ ఏమనంటే మనకి కిడ్నీస్ అనేవి ఏమనుకున్నాము విచ్ ఇస్ లొకేటెడ్ అండ్ కొంచెం పైకి ఉంటుంది అనమాట. ఎందుకు లివర్ అనేది ఏమనంటే ప్లేస్ లివర్ మనకి ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోవర్ సైడ్ అంటే కిందకి ఉన్న క్లియర్ మనకి రైట్ సైడ్ కిడ్నీ అనేది మనకి లోవర్ కిందికి ఉంటుంది అనమాట. అంటే లివర్ ప్లేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది మనకి ఇది కొంచెం కింద అంటే మనకి ఈ రైట్ సైడ్ కిడ్నీ కిందకి ఉండడం అంటే బేసిక్ రైట్ సైడ్ లో మనకి లివర్ ఉండడం వల్ల మనకి ఈ రైట్ సైడ్ కిందకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్. కిడ్నీస్ ఆర్ ది రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్. మనకి ఎక్కడ వచ్చింది అని అంటే రెట్రో అని అంటే అర్థం ఏమనంటే బిహైండ్, పెరిటోనియల్ అంటే అర్థం ఏమనంటే దట్ ఈస్ అ బాడీ క్యావిటీ లైనింగ్ మనం పెరిటోనియల్ మెంబ్రేన్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా, ఆ యొక్క పెరిటోనియం అంటే బాడీ క్యావిటీకి వెనక వైపు అనే వస్తుంది అనమాట. దట్ ఈస్ అ పొజిషన్. మీకు ఒకసారి ఈ స్లైడ్ గమనించాను అన్న. ఈ స్లైడ్ ఏమనంటే రెట్రోపెరిటోనియల్ పొజిషన్ ఆఫ్ ది కిడ్నీస్ అంటే ఏమనంటే ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ ఏమనంటే మన బాడీని ఇలా పడుకోబెట్టేప్పుడు ఇలా కట్ చేసినట్లయితే ఒక హాఫ్ పీస్ అనమాట. ఇది వర్టిబ్రే అనమాట, వెన్నెముక్క అనమాట. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనకి ఇది బాడీ వాల్ అన్న, ఇది బ్యాక్ సైడ్ మనకుంటే బ్యాక్ సైడ్ అనమాట ఇది. తర్వాత లోపల ఇవన్నీ కూడా మజిల్ అనుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ ఏమంటే లోపల బోల్గా ఉండే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే బాడీ క్యావిటీ ఆర్ పెరిటోనియల్ క్యావిటీ అంటాం అన్న. ఈ పెరిటోనియల్ క్యావిటీకి వెనక వైపు ఉండేదే మనకి కిడ్నీస్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ కిడ్నీస్ ప్లేస్ అయి ఉంటుంది. సో దెర్ ఈస్ కిడ్నీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏమన్నదంటే మనకి ఒక పార్ట్ దట్ ఈస్ ఓన్లీ కవర్డ్ బై ఓన్లీ వెంట్రల్ సైడ్ ఓన్లీ. అంటే మనకి ఇక్కడ విజరల్ పెరిటోనియం అంటే మనకి విజరల్ పెరిటోనియం అని ఒకటి ఉంటుంది, పెరటల్ పెరిటోనియం అని ఒకటి ఉంటుంది. పెరటల్ పెరిటోనియం మాత్రమే మనకి ఇక్కడ కవర్ అయి ఉంటుంది అనమాట. వెంట్రల్ సైడ్ మాత్రమే దాని పైన వెంట్రల్ సైడ్ మాత్రమే కవర్ అయి ఉంటుంది. మనం ఇట్లా మన ఫ్రంట్ సైడ్ అంటే వెంట్రల్, వెనక భాగం అంటే వీపు వెనక చూస్తే అది డార్సల్ అనమాట. ఇట్లా మీకు ఇది వెన్నుముక్క అన్నమాట. ఇది అంటే వెన్నుముక్కకి ఇరువైపులా ఉంది కాబట్టి దానిపైన మనకి ఒక బాడీ క్యావిటీ అనేది కవర్ అయి ఉంటుంది అనమాట. అంటే రెట్రోపెరిటోనియల్ పొజిషన్ లో ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. దీన్ని రెట్రోపెరిటోనియల్ పొజిషన్. కిడ్నీస్ ఆర్ ఇన్ ద రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ అని చెప్పచ్చు అనమాట. అంటే మనకి వర్టిబ్రేట్స్ కిడ్నీస్ ఆర్ రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అని మనకి ఫస్ట్ ఇయర్ లో వచ్చి ఉంటుంది. మనము సీలోమ్ లో నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం.
ఓకేనా? దట్ ఈస్ మనకి హియర్ దట్ ఈస్ మనకి దట్ ఈస్ ఎంటరోసిలోమ్ అని ఎంటరోసిలోమేట్స్ అని ఇట్లా మనం చెప్పుకున్నప్పుడు యెస్ దట్ ఈస్ ఈ యొక్క దట్ ఈస్ కవర్డ్ బై ఓన్లీ ఆన్ ది హాఫ్ ఆఫ్ అంటే వెంట్రల్ లేయర్ మాత్రమే కవర్ అయి ఉంటదన్నమాట. డార్సల్ సైడ్ మనకి ఖాళీగా ఉంటుందన్నమాట. అంటే పెరిటోనియం ఉండదన్నమాట. ఓకేనా? దాన్ని మనం అంటే రిట్రో అంటే అర్థం ఏమనంటే బ్యాక్ సైడ్ అన్నమాట. Excuse అంటే me, ma'am. వెనకాల అన్నమాట. Sorry for యెస్ the నాన్న. disturbance, ma'am. Ma'am, can you please యెస్. tell somewhat slowly? యెస్ మా. Thank you, ma'am. యెస్ మా. ఇక్కడ మనకి రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటామన్నమాట. అంటే ఇక్కడ రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటే అర్థం ఏమనంటే మనకి రెట్రో అంటే అర్థం ఏమంటే బ్యాక్ సైడ్ అన్నమాట. అంటే కిడ్నీస్ అనేటివి ఈ యొక్క పెరిటోనియం అంటే సీలోమ్‌కి వెనక భాగం ఉండేదాన్ని మనం ఏమంటామంటే రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్ అంటామన్నమాట. రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్. దీన్ని మనము రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటామన్నమాట. యెస్ నాన్న. ఇక్కడ దిస్ ఈస్ ద స్లైడ్ అంటే రెట్రో పెరిటోనియల్ పొజిషన్ అని చెప్పొచ్చు నాన్న. దెన్ కమింగ్ టు ద కిడ్నీస్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అన్న ఒకసారి మీరు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఒకసారి గమనించండి అన్న. ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుందని అంటే ఇక్కడ ఎక్స్ట్రా బయటనన్న మనకి దట్ ఈస్ ద కాన్కేవ్ షేప్ దట్ మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ ద కాన్కేవ్ షేప్ లో మనకి కనిపిస్తుందని చెప్పుకున్నాము. అవుటర్ దట్ ఈస్ ద కాన్వెక్స్ షేప్ అంటే కాన్వెక్స్ షేప్ లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి కాన్కేవ్ షేప్ లో అనేది కనిపిస్తుంది అనమాట. కాన్కేవ్ దిస్ ఇస్ ద కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ అవుటర్ మనకి ఇట్స్ అవుటర్ సర్ఫేస్ ఈస్ కాన్వెక్స్ ఇన్ షేప్ అండ్ దట్ ఈస్ ద ఇన్నర్ సర్ఫేస్ ఈస్ దట్ ఈస్ ద కాన్కేవ్ ఇన్ షేప్. ఇక్కడ కాన్వెక్స్ అనేది మనకి చూసినామంటే అవుటర్ సర్ఫేస్ దట్ ఈస్ కవర్డ్ బై ది టఫ్ట్ ఆఫ్ ఫైబర్ దట్ ఈస్ క్యాప్స్యూల్ కవర్డ్ బై ది టఫ్ట్ ఆఫ్ ఫైబరస్ క్యాప్సూల్ అనేది కవర్ అయి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇన్నర్ సర్ఫేస్ దట్ ఈస్ ద డీప్ నాచ్ అంటే లోపల కొంత గుంత లాగా ఉంటుంది అనమాట. అలాంటి స్ట్రక్చర్ మనము హిలం అంటాం. ఏమంటాం హిలం. దీని ప్లేస్ మనం ఏమంటామంటే హిలం అంటాం అనమాట. డీప్ నాచ్ లైక్ స్ట్రక్చర్ నోన్ యాజ్ హిలం. అదే విధంగాను విత్ ఇన్ దిస్ డీప్ దట్ ఈస్ నాచ్ లైక్ స్ట్రక్చర్ హిలం దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ దట్ ఈస్ ది స్ట్రక్చర్. అంటే మనకి ఈ కిడ్నీస్ లోపల మనకి ఇక్కడ చూడండి ఒకసారి నాన్న. ఈ కిడ్నీస్ లోపలికి కొన్ని స్ట్రక్చర్స్ లోపలికి వెళ్తూ ఉంటాయి నాన్న. దట్ ఈస్ మనకి రీనల్ అని చెప్పొచ్చు అనమాట. దట్ వేర్ సర్టిఫికేస్ రీనల్ అంటే ఇక్కడ రీనల్ అంటేనే కిడ్నీస్ అని అర్థం అనమాట. పల్మనరీ అంటే అర్థం ఏమి లంగ్స్ అని అర్థం. కార్డియా అంటే అర్థం ఏమనంటే హార్ట్ అని. ఇక్కడ రీనల్ అంటే అర్థం ఏమనంటే కిడ్నీస్ అని. హెపాటో అంటే అర్థం ఏమంటే దట్ ఈస్ లివర్ అని. అలా మనకి ఏమంటే కొన్ని సైంటిఫిక్ దట్ ఈస్ మెడిసినల్ వర్డ్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్న. ఇక్కడ దట్ ఈస్ ద ఇన్నర్ సర్ఫేస్ డీప్ నాచ్ లాగా ఉంది కదా, అక్కడికి దాంట్లో నుంచి ఏమైతుందంటే సమ్ ఆఫ్ ది వెజల్స్ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద దట్ ఈస్ ద అంటే ఈ యొక్క మనకి కాన్కేవ్ షేప్ లో ఉన్న రీజన్ లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎస్ హియర్ దట్ ఈస్ ద వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు ది దట్ ఈస్ ద కిడ్నీస్ లోపలికి వెళ్ళే స్ట్రక్చర్స్ ఏవేవి అని మీకు ఒక క్వశ్చన్ వస్తుందన్న. వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు ద కిడ్నీ? వాట్ ఆర్ దోస్? దట్ ఈస్ ద రీనల్ ఆర్టరీ. రీనల్ అంటే ఏమనంటే దట్ ఈస్ ద కిడ్నీస్ అని, ఆర్టరీస్ అదే విధంగాను వెయిన్స్ అనేటివి ఏమన్నా దీస్ ఆర్ బ్లడ్ వెజల్స్ అన్న. ఆర్టరీస్ అనేటివి ఏమన్నా అంటే మనకి బ్లడ్ వెజల్స్ విచ్ క్యారీస్ ది ప్యూర్ బ్లడ్. వీన్స్ అనేటివి ఇంప్యూర్ బ్లడ్ అనేది తీసుకోపోతుంది. ఎక్సెప్ట్ దట్ ఈస్ సంబంధించినవి అనమాట. పల్మనరీ ఆర్టరీ అండ్ పల్మనరీ వీన్స్ సంబంధించినవి. ఇక్కడ ఎస్ ఎస్ నాన్న. ఇక్కడ రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్ ఏమేమి ఎంటర్ అవుతాయి కిడ్నీస్ లోపలికి ఎంటర్ అయ్యేది ఏమేమని అంటే రీనల్ ఆర్టరీ అండ్ ది నర్వ్స్ ఆర్ ఎంటరింగ్. రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్ ఆర్ ఎంటరింగ్. బాగా గుర్తుపెట్టుకోవాలన్నా. కిడ్నీస్ లోపలికి వెళ్ళేది ఏమనంటే రీనల్ ఆర్టరీ. ఆర్టరీ అంటే ఏమి దట్ ఈస్ బ్లడ్ ప్యూర్ బ్లడ్ అండ్ దాంతో పాటుగా కొంత వేస్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే మనకి క్రియాటినైన్ కావచ్చు, యూరియా కావచ్చు, సమ్ ఆఫ్ ది సాల్ట్స్ కావచ్చు, వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా దాంతో పాటుగా వెళ్ళినప్పుడు దట్ ఈస్ కిడ్నీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు ప్యూరిఫై ది బ్లడ్ ని ప్యూరిఫై చేసి దాంతో పాటుగా మనకి యూరిన్ ఫామ్ అయ్యి మనకి యూరేటర్ లోపల ద్వారా వెళ్ళడం జరుగుతుంటుంది అనమాట. ఎస్ నాన్న. ఇక్కడ మీకు ఇంకా వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ ఈస్ లీవింగ్ ద కిడ్నీ అంటే బయటకు వచ్చేది ఏమేమనంటే రీనల్ వెయిన్ అండ్ దట్ ఈస్ యూరేటర్. ఏమేమి బయటకు వస్తున్నా కిడ్నీస్ లోపల నుంచి బయటకు వచ్చేది ఏమేమి రీనల్ వెయిన్ అండ్ యూరేటర్. రీనల్ వెయిన్ అండ్ యూరేటర్. ఆమె ఇప్పుడు మీకు స్లోగా అనిపిస్తుందా? ఇప్పుడు ఓకేనా? ఈ స్లో ఓకేనా? ఇంకా కొంచెం స్లో చేసేదా? ఇంకొంచెం స్లో చేయండి మ్యామ్. ఎస్ నాన్న. వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ మా. ఎస్ మా. థ్యాంక్ యూ మా. ఇక్కడ ఏమనంటే రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్ అనేటివి ఏమనంటే కిడ్నీస్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగాను
రీనల్ వెయిన్ అదే విధంగా యురేటర్ అనేది బయటకి రావడం జరుగుతుంది. వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద కిడ్నీ? దట్ ఈస్ ద రీనల్ ఆర్టరీస్ అండ్ దట్ ఈస్ ద నర్వ్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కిడ్నీ. అండ్ వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ ఈస్ లీవింగ్ ద కిడ్నీ? దట్ ఈస్ ద రీనల్ వెయిన్, బ్లూ కలర్ లో కనిపిస్తుంది. రీనల్ వెయిన్ అండ్ దట్ ఇస్ యురేటర్. దిస్ ఇస్ ద యురేటర్, వైట్ ఇస్ ట్యూబ్ అనమాట. ఈ యురేటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ డీప్ నాచ్ లాగా స్ట్రక్చర్ ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాము? కమింగ్ టు ద కిడ్నీస్, పేర్ ఆఫ్ కిడ్నీస్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ద రెడిష్ బ్రౌన్ ఇన్ కలర్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది కిడ్నీ? 120 to 170 గ్రామ్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏమనంటే దట్ ఈస్ ద మనకి యురేటర్, యూరినరీ బ్లాడర్, యురేత్రా కనిపిస్తుంది. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ కిడ్నీ ఉంటుంది. ఎక్కడ ప్లేసింగ్ ఉంటుంది? వర్టిబ్రల్ కాలం కి ఇరువైపులా కనిపిస్తూ ఉంటుంది. where they're locating, they are locating on the that is both sides of the vertebral column. వర్టిబ్రల్ కాలం కి ఇరువైపులా ఉంటుంది కాబట్టి వర్టిబ్రల్ కాలం కి ఇరువైపులా ఉంటుంది అనమాట. దాని యొక్క లొకేషన్, పర్టికులర్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే దట్ ఈస్ ద T12 అంటే లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే టు దట్ ఈస్ L3 లుంబార్ వర్టిబ్రే కి మధ్యలో ఉంటుంది అనమాట. దాన్ని మనం అంటే ఆ రీజన్ మనము అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ అన్న. తర్వాత రైట్ కిడ్నీ దట్ ఈస్ స్లైట్లీ లోవర్ అంటే కిందకు ఉంటుంది. లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం పైకి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ దాకా అందరికి క్లియర్ అయిందా? ఆమె క్లియర్? అర్థమైందా నాన్న ఇక్కడ దాకా? ఎస్ మేడం. ఎస్ నాన్న, వెరీ గుడ్ మా. ఇక్కడ మీకు పెరిటోనియం అంటే అర్థం ఏమనంటే, పెరిటోనియం అంటే దట్ ఈస్ బాడీ క్యావిటీ. ఆ బాడీ క్యావిటీకి వెనకల వైపు మనకి ఇక కిడ్నీస్ అనేటివి ప్లేస్ అయి ఉంటుంది అనమాట. రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్ అంటున్నాం అనమాట. వెంట్రల్ సైడ్ వరకు మాత్రమే కవర్ అయి ఉంటుంది. ఒక పెరిటోనియం లేయర్ హాఫ్ ఆఫ్ ది మాత్రమే కవర్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్, మనము ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ నేర్చుకుంటాము, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్ నేర్చుకుంటాము ఈ రోజు. అదే విధంగాను స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఇలాంటివన్నీ నేర్చుకుంటాం నాన్న. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్ చూసినట్లయితే కిడ్నీస్ ఆర్ దట్ ఈస్ అవుటర్ సర్ఫేస్ మనకి కాన్వెక్స్ షేప్ లో ఉంటుంది. ఇన్నర్ సర్ఫేస్ మనకి కాన్కేవ్ షేప్ లో ఉంటుంది. కాన్వెక్స్ షేప్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ విచ్ ఇస్ కవర్డ్ బై ద టఫ్ట్ ఆఫ్ ఫైబరస్ క్యాప్సూల్ అనేది కవర్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ డీప్ నాచ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం ఏదైతే ఉంటుందో హిలం అంటున్నాం. ఏమంటున్నా? హిలం. డీప్ నాచ్ లైక్ స్ట్రక్చర్ నోన్ యాస్ ఏ హిలం. ఇన్నర్ సర్ఫేస్ దట్ ఈస్ అ డీప్ నాచ్ లైక్ స్ట్రక్చర్ నోన్ యాస్ ఏ హిలం అంటాం నాన్న. ఇక్కడ వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ ఇస్ ఎంటర్స్ ఇంటూ ద కిడ్నీ? దట్ ఈస్ ద రీనల్ ఆర్టరీ అండ్ నర్వ్స్. వాట్ ఆర్ ది స్ట్రక్చర్ దట్ ఈస్ లీవింగ్ అవుట్ ఆఫ్ ది కిడ్నీ? కిడ్నీ నుంచి బయట వచ్చేది ఏమి? దట్ ఈస్ అ రీనల్ వెయిన్ అండ్ దట్ ఈస్ అ యురేటర్. రీనల్ వెయిన్ అండ్ ది యురేటర్. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ నేను. ఇక్కడ మీకు చూడండి, కమింగ్ టు ది ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే లోపల ఉండేది అనమాట. ఇప్పుడు మనం కిడ్నీస్ ని ఇలా పైనుంచి కట్ చేసినప్పుడు ఓకేనా, వర్టికల్ సెక్షన్ అంటున్నాము ఆర్ లాంగిట్యూడల్ సెక్షన్ అంటే కిడ్నీస్ ఇది కట్ చేసిన పీస్ అనమాట. ఇది వచ్చి మనకి కట్ చేయకుండా ఉండదు అనమాట, సెక్షన్ చేయకుండా ఉండేది. ఓకేనా? దిస్ ఇస్ సెక్షన్ పిక్చర్ అండ్ దిస్ లాంగిట్యూడల్ సెక్షన్ పిక్చర్ అండ్ ఆర్ వర్టికల్ విఎస్ అని చెప్పొచ్చు అనమాట. వర్టికల్ సెక్షన్ అని చెప్పొచ్చు, పైనుంచి కిందకి అనమాట. అదే విధంగా దిస్ ఇస్ నాట్ సెక్షన్ అంటే సెక్షన్ కాకుండా ఉండేది అనమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చేస్తున్నానా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఇక్కడ మీకు చాలా చక్కగా కనిపిస్తుంది చూడన్నా. ఇక్కడ మనకి క్లియర్ గా ఎంత బాగా షైనీగా ఉంది చూడండి. అసలు ఎంత బాగా అసలు చూడంగానే వాట్ యు అబ్జర్వింగ్ ఏం మీకు అర్థమవుతుంది చూడండి. అసలు కిడ్నీ షేప్ లో మనకి కనిపిస్తుంది, అంటే కిడ్నీ అనేది బీన్ షేప్ లో కనిపిస్తుంది. ఓకేనా? అదే విధంగా టూ క్లియర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ మనకి డిస్టింక్ట్ రీజియన్స్, టూ డిస్టింక్ట్ రీజియన్స్ వీ కెన్ అబ్జర్వ్. ద అవుటర్ రీజియన్ ఈస్ ద రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్, ఇన్నర్ రీజియన్ ఈస్ ద పేల్ కలర్ లో మనకి కనిపిస్తుంది అనమాట. పేల్ దట్ ఈస్ పింక్ కలర్ లో కనిపిస్తుంది, పేల్ వైట్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క టూ రీజియన్ అంటే అవుటర్ రీజియన్ మనం ఏమంటామంటే కార్టెక్స్. ఏమంటానా? కార్టెక్స్ అంటే మీకు రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ లో కనిపించేది ఏమి, టూ డిస్టింక్ట్ రీజన్స్ లో కనిపించే అవుటర్ రీజియన్ ఏమంటాము? కార్టెక్స్ అంటాం నాన్న. ఈ ఇన్నర్ రీజియన్ మనం ఏమంటాము? మెడుల్లా. ఏమంటాము దీన్ని మనము? మెడుల్లా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు మనం నేర్చుకునేది ఓకేనా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ నేర్చుకుంటేనే అంటే నెఫ్రాన్స్ మనం నేర్చుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెఫ్రాన్ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఓకేనా? ఇక్కడ నెఫ్రాన్ మనకి ఎక్కడ ఉంది, ఎక్కడ పొజిషన్స్ అలాంటివన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చేస్తున్నానా? ఇక్కడ మీరు గమనించారనంటే దట్ ఈస్ ద అవుటర్ ఇక్కడ ఇక్కడ మీరు గమనించారనంటే చేస్తానా, ఇక్కడ మీరు గమనించారనంటే ఇక్కడ మీరు చేస్తానా మా ఎవరు రిక్వెస్ట్ ఇస్తున్నారన్నా స్టాప్ చేయండి అమ్మా ప్లీజ్.
ఎస్ అన్న. ఇక్కడ మీకు ఏమనంటే దట్ ఈస్ ద ఔటర్ స్ట్రక్చర్ మీకు కార్టెక్స్ రీజన్ కనిపిస్తుంది. ఇన్నర్ రీజన్ దగ్గర మెడుల్లా రీజన్ కనిపిస్తుంది అన్న. ఇన్నర్ మెడుల్లా రీజన్ అండ్ ఔటర్ కార్టెక్స్ రీజన్. దిస్ ఇస్ ద ఔటర్ కార్టెక్స్ రీజన్. దిస్ ఇస్ ద ఇన్నర్ మెడుల్లా రీజన్. ఇక్కడ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ గమనించేటప్పుడు ఏమనంటే ఎస్ హియర్ yes that is the here internal structure. In the internal structure, that is the outer cortex region, that is the outer cortex region and the inner medullary region. Medullary region మాత్రం ఏమైందంటే which is divided into divide అంటే మనకి ఇక్కడ that is a cone shaped mass of tissues known as renal pyramids అంటాం బట్నన్న. ఈ కోన్ షేప్ మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాడు. ఇక్కడ బాగా క్లియర్ గా కనిపిస్తున్నాడు. కోన్ షేప్ ఇక్కడ బ్రాడ్ గా ఉంది. బేస్ అనేది కోన్ షేప్ అన్నమాట. ఇక్కడ మనకి అపెక్స్ అనేది నారోగా కనిపిస్తుంది అనమాట. అంటే కోన్ షేప్ మాస్ ఆఫ్ పిరమిడ్స్, దాన్ని మనం ఏమంటామంటే రీనల్ పిరమిడ్స్ అంటాము ఆర్ మెడులరీ పిరమిడ్స్ అంటాం అన్న. మెడులరీ పిరమిడ్. ద మెడులా ఇస్ డివైడెడ్ అంటే మనకి ఇక్కడ కార్టెక్స్ ఎలాంటి మనకి కార్టెక్స్ అనేది మనకి ఏ మాత్రం డివిజన్ అనేది లేదు, అక్కడ కనిపించటం లేదు. కానీ ఇక్కడ మెడులా మాత్రం ఏమైపోయిందంటే దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ కోన్ షేప్ మాస్ ఆఫ్ టిష్యూస్. అంటే డివైడ్ ఇంటూ మాస్ ఆఫ్ టిష్యూస్ అంటే multiple cone shaped mass of tissues called renal pyramid or medullary pyramid. Renal pyramid or medullary pyramid అంటే ఇట్లా మీకు కోన్ షేప్. ఇది బేస్ నాన్న, ఇది అపెక్స్ అన్నమాట, నారోగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బేస్ అనేది ఏమనంటే బ్రాడ్ గా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఇలాంటివి అంటే దట్ డివైడ్స్ ది మెడులరీ రీజన్. ఇదంతా కూడా మెడులరీ రీజన్ కదా మనం అక్కడ కనిపిస్తుంది. ది మెడులరీ రీజన్ మనం చూసామనంటే దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ దట్ ఇస్ అ పిరమిడ్ షేప్ స్ట్రక్చర్. దట్ ఈస్ ద బేస్ అంటే మనకి దట్స్ ఇట్స్ మాస్ ఆఫ్ టిష్యూ అన్నమాట. ఇది కూడా టిష్యూ అన్నమాట, ఉంటుంది మొత్తం టిష్యూ అన్నమాట. ఓకేనా. కోన్ షేప్డ్ మాస్ ఆఫ్ టిష్యూ నోన్ యాస్ రీనల్ పిరమిడ్. దీని ఏమంటానన్నా రీనల్ పిరమిడ్ ఆర్ దట్ ఇస్ మెడ్యులరీ పిరమిడ్స్ అంటామన్నా. హియర్ ఇంకొక విషయం అన్న, హియర్ ద కార్టెక్స్ దట్ డివైడ్స్ ది రీనల్ పిరమిడ్స్ అంటే ఒక్కొక్క రీనల్ పిరమిడ్ ని ఈ కార్టెక్స్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ఇక్కడ యానోటేట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇట్లా యూ షేప్ లో మీకు కనిపిస్తుంది. దట్ అంటే ఏమి ఈ కార్టెక్స్ దట్ ఈస్ ఎంటర్స్ ఇంటూ ద ఎంటర్స్ అంటే మెడులర్ రీజన్ లోకి ఎంటర్ అయిపోయి దట్ డివైడ్స్ ది దట్ ఈస్ ద మెడులరీ పిరమిడ్స్ అంటే మెడులరీ పిరమిడ్స్ డివైడ్ చేసినట్లుగా కనిపిస్తుంది అనమాట అక్కడ. ఓకేనా. దట్ ఈస్ వీఆర్ కాల్డ్ యాజ్ ద రీనల్ కాలమ్. ఏమంటానన్నా రీనల్ కాలమ్ ఆర్ కాలమ్స్ ఆఫ్ బెర్టిన్. ఏమంటానన్నా కాలమ్స్ ఆఫ్ బెర్టిన్. వాట్ ఈస్ meant by columns of Bertin? The projections of cortex called columns of Bertin that separates the renal pyramid. That separates the renal pyramid. మీకు ఇక్కడ రీనల్ పిరమిడ్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్ మీకు చాలా ఎక్కువ అడుగుతా అంటానన్న. 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతూ అంటారు. ఏమనంటే here the projections of the cortex అంటే ఇక్కడ ఏమి కార్టెక్స్ రీజన్ that divides the renal pyramids ఇంటూ ద అంటే రీనల్ పిరమిడ్స్ డివైడ్ చేస్తూ మనకి ఒక కాలమ్స్ లాగా ఇట్లా పొడవుగా ఉండేటువంటి ఇవన్నీ కూడా కాలమ్స్ అనమాట. నేను యానోటేట్ చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఏమంటే కాలమ్స్ అంటాం అనమాట. దీన్ని మనం రీనల్ కాలం. రీనల్ అంటే అయితే మేము కిడ్నీ, దాని లోపల ఉండే మనకి కాలం అంటే ఇట్లా నిలువుగా ఉండేటివన్నీ కూడా మేము కాలమ్స్ అంటాం అనమాట. ఇవన్నీ అంటే దట్ డివైడ్స్ ది రీనల్ పిరమిడ్స్ అంటే ఆ కోన్ షేప్డ్ మాస్ ఆఫ్ టిష్యూస్ మనం రీనల్ పిరమిడ్ అని చెప్పుకున్నాము ఆర్ మెడులరీ పిరమిడ్స్ అని చెప్పుకున్నాము. ఆ మెడులరీ పిరమిడ్స్ ని డివైడ్ చేస్తూ ఒక రీనల్ కాలం అనేది ఉంది. దిస్ రీనల్ కాలం ఇస్ దట్ ఇస్ కాలమ్స్ ఆఫ్ బెర్టిన్. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 అట్లా మనకి చాలా ఉంటాయి నాన్న. ఈ రీనల్ పిరమిడ్స్ కావచ్చు అంటే ఒక 10-15 పైన ఉంటుంది. అదేవిధంగా కాలమ్స్ ఆఫ్ బెర్టిన్ కూడా మనకి 10-15 పైన ఉంటుంది అనమాట. కాలమ్స్ ఆఫ్ బెర్టిన్. ఓకేనా. ఈ కాలమ్స్ ఆఫ్ బెర్టిన్ అనేది దేంట్లోకి ఓపెన్ ఉంటుంది మేడం అనొచ్చు. దట్ ఈస్ ఎండ్స్ విత్ ద పాపిల్లే అంటే ఇక్కడ రీనల్ పాపిల్లే అంటాం. దట్ రీనల్ పాపిల్లే, దాన్ని మనము రీనల్ పాపిల్లే అంటున్నా. ఈ రీజన్ మనము రీనల్ పాపిల్లే అంటున్నా. రీనల్ పాపిల్లే. రీనల్ పాపిల్లే ప్రొజెక్ట్స్ ఇంటూ ది దట్ ఈస్ అ కప్ లైక్ దట్ ఈస్ ద స్ట్రక్చర్ అంటే కప్ లాగా ఉండే స్ట్రక్చర్ మనం క్యాలిక్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. కప్ లైక్ స్ట్రక్చర్ నెక్స్ట్ క్యాలిక్స్. కప్ సియుపి కప్, కప్ లో సి గుర్తుపెట్టుకోండి. అదే క్యాలిక్స్ లో సి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కప్ లైక్ స్ట్రక్చర్ నెక్స్ట్ క్యాలిక్స్. దట్ ఇక్కడ మైనర్ క్యాలిక్స్ అని వస్తుంది, మేజర్ క్యాలిక్స్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం లేదన్న, మీకు ఎక్కువ లేదు అక్కడ, క్యాలిక్స్ అని మాత్రమే వస్తుంది. కప్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇస్ ఓపెన్స్ ఇంటూ దట్ ఈస్ ఫనల్ స్టేప్ అంటే మనకి ఫనల్ అంటే లొడికి లాగా ఉండే స్ట్రక్చర్ అనమాట. బ్రాడ్ గా ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్ మనం ఏమంటామంటే పెల్విస్ అంటాం, రీనల్ పెల్విస్ అంటాం అనమాట. ఫనల్ లాగా ఉండేది పెల్విస్, కప్ లాగా ఉండేది క్యాలిక్స్ అనమాట. ఓకేనా. కప్ లాగా ఉండేది క్యాలిక్స్. ఓకేనా. కప్ లాగా ఉండేది ఏమనంటే క్యాలిక్స్ అనమాట. ఇప్పుడు మీకు క్యాలిక్స్ కొరలాక్స్ అంటే మీకు బాటనీలోకి వెళ్ళిపోవద్దు. ఇక్కడ చూడండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏమంటే క్యాలిక్స్ అనేది ఏమనంటే ద క్యాలిక్స్ ఇస్ ద ఏ రీజియన్ విచ్ ఇస్ నియర్ టు ది దట్ ఈస్ అంటే మనకి యొక్క
రీనల్ కాలమ్స్ అనేటివి రీనల్ ప్యాపిలే దట్ ఈస్ ఓపెన్స్ ఇంటి రీజన్ నోన్ యాజ్ దట్ ఇస్ క్యాలిక్స్ అంతేనన్న. దానికి ఒక ఇప్పుడు ఆకుకి మనము దట్ ఈస్ లామినా, మిడ్ రిబ్, వీన్స్ అని మేము పేరు చెప్పుకుంటాం కదా, ఆ విధంగా పార్ట్స్ మనకి అన్నమాట ఇక్కడ. ఓకేనా, మీకు ఇక్కడ ఒకసారి గమనించారనంటే ఈ పార్ట్స్ ని ఇక్కడ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది కార్టెక్స్ నోన్ యాజ్ కాలమ్స్ ఆఫ్ బెట్టిన్ రీనల్ కాలమ్ సపరేట్స్ ది రీనల్ పిరమిడ్. పిరమిడ్స్ ని సపరేట్ చేస్తూ రీనల్ కాలమ్స్ అనేవి ఉంటాయి. రీనల్ పిరమిడ్స్ ఇంకొక విషయం, రీనల్ పిరమిడ్స్ అనేటివి ఎక్కడ స్టార్ట్ అయి ఉంటుంది, విచ్ ఇస్ స్టార్టెడ్ అట్ ది బార్డర్ బిట్వీన్ కార్టెక్స్ అండ్ మెడులా. ఈ కార్టెక్స్ కిను మెడులాకి మధ్యలో నుంచి, ఈ కార్టెక్స్ మెడులా రీజన్ కి మధ్యలో దాని యొక్క బేస్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది అండ్ ఎండ్స్ ఇన్ టు ద అండ్ టర్మినేట్స్ ఇన్ the renal papillae. Terminates in the renal papillae. This is the renal papillae. Renal papillae. The renal papillae projects into the, that is a cup-like structure calyces. మీకు గుర్తుపెట్టుకోవాలన్నా ఇక్కడ రీనల్ పిరమిడ్ దట్ ఈస్ టర్మినేట్స్ ఇన్ ఏ, దట్ ఈస్ రీనల్ ప్యాపిల్లే. రీనల్ ప్యాపిల్లే బాగా గుర్తుపెట్టుకోవాలి. రీనల్ ప్యాపిల్లే దట్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు ద, దట్ ఈస్ ఓపెన్స్ ఇన్ టు ద రీనల్ క్యాలిక్స్. అంటే క్యాలిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. క్యాలిక్స్ అనేది దేంట్లోకి ఓపెన్ అవుతుంది, రీనల్ పెల్విస్. రీనల్ పెల్విస్ దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ యురేటర్ లోకి మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చేస్తానా, దిస్ ఈస్ అబౌట్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ నేర్చుకున్నాము, ఇంటర్నల్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఇది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏమి 2 రీజియన్స్ కనిపిస్తుంది. 2 రీజియన్స్ లో మనం ఏం చెప్పుకున్నాం, అవుటర్ రీజన్ కార్టెక్స్ రీజియన్, ఇన్నర్ మెడులర్ రీజియన్. మాస్ ఆఫ్ కోన్ షేప్ స్ట్రక్చర్ నోన్ యాస్ మెడులరీ పిరమిడ్స్. Here that is you cannot see such type of divisions in the cortex region. The cortex that is enters into the, that divides the, that is the medullary pyramids by renal column. అంటే renal column projections అనేవి ఉంటాయి. ఓకేనా, దాన్ని మనం కాలమ్స్ ఆఫ్ బెర్టిన్ అంటాం. ఇలా మీకు ఇక్కడ సన్నగా కనిపిస్తుంది, కాలమ్స్ ఆఫ్ బెర్టిన్ అంటాం వాటిని, కాలమ్స్ ఆఫ్ బెర్టిన్ అంటాం మనం. తర్వాత మనకి దట్ ఈస్ రీనల్ పిరమిడ్స్ ఆర్ మెడులరీ పిరమిడ్స్. దట్ ఇస్ స్టార్ట్స్, దాని యొక్క బేస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దట్ ఇస్ బిట్వీన్ దట్ ఈస్ ద కార్టెక్స్ అండ్ మెడులర్ రీజన్ అండ్ ఎండ్స్ ఇన్ టు ద, దట్ ఈస్ ద మనకి టర్మినేట్స్ యాజ్ దట్ ఈస్ ద రీనల్ ప్యాపిల్లే గా టర్మినేట్ అవుతుంది అనమాట. ఈ లైన్స్ అన్ని కూడా మనకి నెఫ్రాన్స్ యొక్క స్ట్రక్చర్స్ నాన్న, నెఫ్రాన్స్ ఉన్నాయి కదా వాటి యొక్క స్ట్రక్చర్స్ అనమాట ఇవన్నీ కూడా, లైన్స్ అన్ని కూడా. ఓకేనా, దెన్ కమింగ్ టు ద here that is the kidneys are opens into, that is మనకి ఇక్కడ cup like structure known as a calyx and that is a funnel like structure known as a pelvis, renal pelvis. Renal pelvis is opens into, that is the ureter. That is a whitish tubular structure ఉంటుంది అనమాట. డౌన్వర్డ్స్ కి పాస్ అయిన ఉంటుంది. ఓకేనా, వైటిష్ ట్యూబ్ లాగా ఉంటుంది. which is made up of with the transitional epithelium. ట్రాన్సిషనల్ ఎపిథీలియం తయారై ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా, దిస్ ఇస్ దట్ ఈస్ యురేటర్. దీన్ని మనం నేను ఇక్కడ యానిటేట్ చేస్తున్నాను చూడండి. యురేటర్ ఏమంటానన్నా, యురేటర్ వైటిష్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఎమర్జెస్ ఫ్రమ్ ది పెల్విస్. అంటే పెల్విస్ నుంచి వచ్చే ఈ వైటిష్ ట్యూబ్స్ ని మనం ఏమంటామంటే దట్ ఈస్ ద యురేటర్ అంటున్నాం అన్న. దీని లైనింగ్ అంతా, గోడలంతా కూడా దేంతో తయారైంటుందని అంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం. మనకు అనిమల్ టిష్యూస్ నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నాం 9th క్లాస్ లో కావచ్చు, అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కావచ్చు. ఏమని, దట్ ఈస్ టిష్యూస్, ఎపిథీలియల్ టిష్యూస్ అని, కనెక్టివ్ టిష్యూస్ అని, మస్కులర్ టిష్యూస్ అని, అదే విధంగా ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఏమి, ద టిష్యూస్ విచ్ కవర్స్ అంది, దట్ ఈస్ ద ఆర్గాన్స్, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ కావచ్చు, అవుటర్ లైనింగ్ ఆఫ్ ఆర్గాన్స్ మనం ఎపి అంటాం. ఎపి అంటే అవుటర్ అని అనమాట. అదే థీలియం అంటే లేయర్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ట్రాన్సిషనల్ ఎపిథీలియం లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, లోపల లేయర్ అనేది కనిపిస్తుంది అన్న. దట్ ఈస్ ద ఈ యురేటర్ అనేది దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ యూరినరీ బ్లాడర్. అంటే మనకి సాక్ లైక్ స్ట్రక్చర్ మీడియం మన కింద పెల్విక్ రీజన్ లో మనకి మధ్యలో ఉంటుంది అనమాట. అబ్డామినల్ రీజన్ లో ఓపెన్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అబ్డామినల్ క్యావిటీ. ద యూరినరీ బ్లాడర్ ఇస్ ఏ థిక్ మస్కులర్ డిస్టెన్సిబుల్ వాల్. అంటే ఏమనంటే ఇది యూరిన్ ఉన్నప్పుడు దట్ ఈస్ మనకి బాగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. యూరిన్ ఉన్నప్పుడు బాగా రిలాక్స్ అయ్యి, అంటే మనకి అది వెడల్పు అయిపోతుంది. యూరిన్ లేనప్పుడు ఏమవుతుందంటే కుచించుకుపోతుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఏమనంటే మజిల్స్ ఆ విధంగా మనకి స్ట్రెచ్ అవ్వడము, రిలాక్స్ అవ్వడం జరగాలన్నమాట. ఆ స్ట్రెచ్చింగ్ కి రిలాక్స్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ ఎపిథీలియం టిష్యూస్ ఏమనంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఎక్కడెక్కడ ఉంటుందనంటే మనకి రీనల్ పెల్విస్ లోనూ కనిపిస్తుంది, ఈ రీనల్ పెల్విక్ రీజన్ లో కనిపిస్తుంది, యురేటర్స్ లోనూ ఉంటుంది, లోపల అనమాట. యురేటర్ లోపల ఉంటుంది. యూరినరీ బ్లాడర్, దిస్ ఇస్ ద యూరినరీ బ్లాడర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద అబ్డోమినల్ రీజన్, లోవర్ అబ్డోమినల్ రీజన్, అండ్ దట్ ఈస్ ద మీడియం స్టోరేజ్, అంటే యూరిన్ స్టోరేజ్ అవుతుంది అనమాట. దీని లోపల ఇక్కడంతా బ్లడ్ ఫిల్టర్ అయ్యి, బ్లడ్ ఫిల్టర్ అయ్యి దాంతో పాటు యూరిన్ ఫామ్ అయ్యి, ఆ యూరిన్ అంతా కూడా మనకి యూరినరీ బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అయి ఉంటుందన్న. యూరినరీ బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అవ్వగానే
తర్వాత మనకి దట్ ఈస్ పాస్డ్ అవుట్ టు ది యురేత్రా. హియర్ దట్ ఈస్ విచ్ ఇస్ వెరీ షార్ట్ ఇన్ దట్ ఈస్ ద ఉమెన్స్, దట్ ఈస్ ఫీమేల్స్, అండ్ దట్ ఈస్ లాంగ్ ఇన్ ద దట్ ఈస్ ద మేల్స్ అన్నమాట. దట్ ఈస్ ఫీమేల్స్ అయితే వెజల్ ఆర్ఫీస్ లాగా ఓపెన్ అయి ఉంటుంది. అదే విధంగాను అండ్ opens near that is the vaginal orifice, and that is the urethra that is opens into that is opens through that is a penis in that is the males అన్నమాట. ఇవి మీకు రీప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పినప్పుడు వస్తాయన్న ఇవన్నీ కూడా. యూరినో జెనటల్ సిస్టమ్ అనేది ఒకటి వస్తుంది, అప్పుడు మీకు ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీకు ట్రాన్సిషనల్ ఎపిథీలియం గురించి బాగా ఫోకస్ చేద్దాం నాన్న. ఇక్కడ ట్రాన్సిషనల్ ఎపిథీలియం అనేది దాని యొక్క స్ట్రక్చర్ గమనించారని అంటే, ఇక్కడ మీకు యూరినరీ బ్లాడర్ అనేది యూరినరీ బ్లాడర్. ఈ యూరినరీ బ్లాడర్ చిన్న పార్ట్ మీకు పెద్దగా చేసి చూసేట్లుగా కనిపిస్తుంది ఇక్కడ. ఇది యూరినరీ బ్లాడర్ రిలాక్స్ గా ఉన్నప్పుడు, అంటే మీ యూరిన్ లేనప్పుడు అన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే సెల్స్ అంతా కూడా రిలాక్స్ కండిషన్ లో ఉంది. ఇక్కడ స్ట్రెచ్ అయింది, బాగా రిలాక్స్డ్ స్ట్రెచ్ అయింది అనమాట. అంటే రిలాక్స్ యూరిన్ వచ్చిన తర్వాత ఆల్ షుడ్ బి దట్ ఇస్ అంటే మనకి ఏమవుతుందంటే బాగా చక్కగా బాగా వెడల్పు అయిపోతుంది అనమాట, సాగినట్లుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఎలా మనకి సాగినట్లుగా అవుతుందో ఆ విధంగా స్ట్రెచ్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఏమనంటే దట్ ఈస్ ద ట్రాన్సిషనల్, అంటే మారుతూ ఉంటుంది అనమాట. అది బేసిక్ గా దట్ ఈస్ ఫ్లూయిడ్, అంటే అక్కడ మనకి ఇక్కడ ఫ్లూయిడ్ ఏమనంటే ఎస్ దట్ ఈస్ ద యూరిన్ అనమాట. ఫ్లూయిడ్ ఉన్నంత వరకు మనకి అది ఇలా స్ట్రెచ్ అయి ఉంటుంది. ఫ్లూయిడ్ లేనప్పుడు ఏమవుతుందంటే రిలాక్స్డ్ కండిషన్ లో ఉంటుంది అనమాట. అలా అంటే మనకి స్ట్రెచ్ అవ్వడానికి, రీకాయిల్ అవ్వడానికి ఏ టైప్ ఆఫ్ టిష్యూ ఉండాలన్నమాట మనకి? ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ట్రాన్సిషనల్ ఎపిథీలియం. దిస్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఇస్ లొకేటెడ్ ఇన్ దట్స్ రీనల్ పెల్విస్, యురేటర్, అండ్ దట్ ఇస్ ద యూరినరీ బ్లాడర్ అనే దాంట్లో మనకి కనిపిస్తుంది అనమాట ట్రాన్సిషనల్ ఎపిథీలియం. నెక్స్ట్ యురేత్రా. ఇక్కడ మీకు యురేత్రా అనేది రీజియన్ అన్న, యురేత్రల్ రీజియన్. ఈ మనకి యురేటర్ ఓపెన్స్ ఇన్ టు దట్ ఈస్ ద మనకి యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ దిస్ ఇస్ యూరినరీ బ్లాడర్ లోపలికి మనకి వెనక వైపు ఈ యురేటర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఈ 2 ఓపెనింగ్స్ కనిపిస్తుంది కదా నాన్న, ఇది ఓపెనింగ్ ఆఫ్ యురేటర్ అనమాట. దీనిలోకి మనకి యూరిన్ అనేది వచ్చిన తర్వాత ఇట్లా ఫిల్ అయిపోతుంది అనమాట దీని లోపలంతా కూడా. అండ్ దెన్ దట్ ఇస్ యూరిన్ ఇస్ పాస్డ్ అవుట్ టు ది దేర్ ఇస్ యురేత్రా. ఈ యురేత్రా ద్వారా మనకి యూరిన్ అనేది పాస్ అని అయిపోతుంది అనమాట. ఈ మనకి పాస్ అంటే మనకి యూరిన్ మనకి కొన్ని ఇక్కడ రింగ్ ఆఫ్ మజిల్స్ అన్నమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్, యురేత్రా రీజియన్ లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్, అదేవిధంగా ఎక్స్టర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఏమేమి స్పింక్టర్స్ ఉంటాయన్నా యురేత్రా రీజియన్ లో? ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అండ్ ఎక్స్టర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అనేది కనిపిస్తుంది. స్పింక్టర్ అంటే రింగ్ ఆఫ్ మజిల్స్, ఇది సటబిస్ రింగ్ ఆఫ్ మజిల్స్ అన్నమాట. ఇక్కడ ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ విత్ దట్ ఇస్ స్మూత్ మజిల్. అంటే ఇక్కడ విచ్ ఇస్ నాట్ అండర్ దట్ ఇస్ అంటే నాట్ అండర్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్ లో ఉండదు అనమాట. ఓకేనా. అదే విధంగా మనకి ఏమనంటే స్కెల్టల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ అండర్ అవర్ కంట్రోల్, వాలంటరీ మజిల్స్ అనమాట. స్ట్రిప్డ్ మజిల్స్ అంటాం వీటిని, స్కెల్టల్ మజిల్ అనమాట. మనం ఇప్పుడు వెళ్ళాలి, యూరిన్ పాస్ చేయాలి అన్నప్పుడు మాత్రమే మన యొక్క బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ రాగానే వీఆర్ రిలాక్సింగ్ దిస్ మజిల్ అండ్ మేక్ దెమ్ దట్ ఇస్ పాస్ అవుట్ ఆఫ్ ది యూరిన్. ఓకేనా. ఆ విధంగా మనకి ఈ స్పింక్టర్స్ అనేటివి మనకి యూరిన్ అర్జ్ జరగడానికిను, అదే విధంగాను రిలాక్స్ అయిన తర్వాత పాస్ అవ్వడానికి ఈ స్పింక్టర్స్ అనేటివి ఉపయోగపడతాయి. ద స్పింక్టర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అర్జింగ్, యూరిన్ అర్జ్ అనేది కావచ్చు. అదే విధంగా పాసింగ్ ఆఫ్ యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళే రీజన్ మనకి అక్కడ స్పింక్టర్స్ అనేటివి రిలాక్సింగ్ కండిషన్స్ లో, అదే యూరిన్ ఉన్నప్పుడు మనకి అక్కడ రిలాక్సింగ్ కండిషన్ లో ఉంటుంది. తర్వాత మనకి టోటల్ యూరిన్ పాస్ అయినప్పుడు మనకి బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఎస్, ఇక్కడ మీకు ఏమంటే యురేత్రా దట్ ఇస్ ఓపెన్స్ నియర్ దట్ ఇస్ వెజనల్ ఆరిఫేస్ అండ్ దట్ ఇస్ ద ఫీమేల్స్ అండ్ ఇస్ ఓపెన్స్. ఫీమేల్స్ అయితే వెజనల్ ఆరిఫేస్ దగ్గర ఓపెన్ అవుతుంది యురేత్రా అనేది. అదే విధంగా మేల్స్ అయితే పినిస్ ద్వారా అది ఓపెన్ అయిపోతుంటుంది అనమాట. దాని కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అన్న. ఇక్కడ నెఫ్రాన్ గమనించామనంటే ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ దట్ ఇస్ కిడ్నీస్. కిడ్నీస్ లో మనకి ఎన్ని చూడన్న, ఇట్ ఈస్ నెఫ్రాన్. అందరూ గమనించాలన్న, ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నెఫ్రాన్ స్ట్రక్చర్ అనేది ఇట్స్ ఎన్ని ఉంటాయన్న అంటే 1.3 టు 10th క్లాస్ లో 1.3 టు 1.8 మిలియన్ నెఫ్రాన్స్ అని చెప్పాం. 1 మిలియన్ ఈక్వల్స్ 10 lakhs అనమాట. ఒక్కొక్క కిడ్నీలో 10 lakhs మిలియన్స్ అనేటివి 10 lakhs అనేటివి నెఫ్రాన్స్ అనేటివి దట్ ఇస్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్పచ్చు అనమాట. మనకి
సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ ఆఫ్ ఆర్గనిజం లాగా ఒక కిడ్నీకి మనకి ఏమనంటే ఈ యొక్క స్ట్రక్చరల్ బేసిక్ యూనిట్ ఆఫ్ మనకి కిడ్నీకి ఏమనంటే దిస్ నెఫ్రాన్స్ అన్నమాట. మన బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవ్వాలని అంటే ఈ యొక్క నెఫ్రాన్స్ లోనే అనమాట. ఓకేనా? ఇక్కడ నెఫ్రాన్స్ స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్. ఈచ్ కిడ్నీస్ హాస్ 1 మిలియన్ నెఫ్రాన్స్ అనేటివి ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ కిడ్నీస్ అనేటివి ఒక దానికి ప్రొలాంగ్ చేస్తూ పెద్దగా మెడులర్ రీజియన్ లాగా ఇట్లా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి అమ్మా. నెఫ్రాన్ హ్యాస్ 2 parts. What are those parts? Bowman's capsule and that's a renal tubule. Bowman's capsule and renal tubule. దీన్ని మనం Bowman's capsule అంటాము. అదే విధంగాను మనకి Bowman's capsule and this is the renal tubule. 2 parts ఉంటాయి. Major nephron has 2 parts. What are those parts? Bowman's capsule and renal tubule. Bowman's capsule is a Bowman's capsule cup-like structure which is that is encloses the tuft of capillaries. దీన్ని మనం tuft of capillaries known as glomerulus. దీన్ని మనం ఏమంటామంటే గ్లోమెరులస్. నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. దీన్ని మనం టఫ్ట్ ఆఫ్ కేపిలరీస్ అంటే మనకి రీనల్ ఆర్టరీ మనకి ఏదైతే అయిందో ఇక్కడ రీనల్ ఆర్టరీ ఉంది కదా నాన్న, ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఈ రీనల్ ఆర్టరీ ఏమైతుంది ఫైన్ గా బ్రాంచెస్ గా డివైడ్ అయింది. ఈ డివైడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఫైన్ గా డివైడ్ అయ్యి మనకి సన్నగా మనకి వెంట్రుకలు లాగా ఇంకా మైన్యూట్ గా ఉంటుంది అనమాట. మనకి కనిపించదు అనమాట. అది అంత ఫైన్ గా ఉంటుంది అనమాట మనకి. ఓకేనా? మైక్రోస్కోప్ లో మాత్రమే మనకి ఆ యొక్క కేపిలరీస్ మనం గమనించవచ్చు. అంత ఫైన్ గా డివిజన్ ఉంటుంది అనమాట. ఆ డివిజన్ మనం కెపిలరీస్ అంటాం అన్న. ఆ కెపిలరీస్ ఏమైపోతుందంటే లోపల రీనల్ ఈ కెపిలరీస్ దట్ ఇస్ డివైడ్స్ ఈ విధంగా డివైడ్ అయ్యి బ్రాంచ్ గా డివైడ్ అయ్యి ఓకేనా మనకి ఈ యొక్క బౌమెన్స్ క్యాప్సూల్ అంటే లోపల వెళ్ళి ఓకేనా ఇక్కడ ఈ దిస్ ఇస్ ద అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అండ్ దిస్ బయటకు వచ్చేది ఏమనంటే ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అంటాం అన్నమాట. బయటకు వచ్చేది ఇఫరెంట్. ఈ అంటే ఎగ్జిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్. లోపలికి వచ్చేది ఏమి అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్. అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనేది ఏమంటే లోపలికి వచ్చిన తర్వాత ఫైన్ ఆఫ్ టఫ్ట్ ఆఫ్ కెపిలరీస్. ఈ కెపిలరీస్ మనం ఫైన్ ఆఫ్ టఫ్ట్ ఆఫ్ కెపిలరీస్ మనం ఏమంటామంటే గ్లోమెరులస్ అంటాం. ద గ్లోమెరులస్ ఇస్ ఎ టఫ్ట్ ఆఫ్ కెపిలరీస్ దట్ కవర్డ్ బై దట్ ఇస్ ఏ క్యాప్సూల్ లైక్ స్ట్రక్చర్. అంటే మీ ఇక్కడ సి షేప్ బ్లైండ్ డబుల్ ఫోల్డెడ్ ఓకేనా బ్లైండ్ ఫోల్డెడ్ దట్స్ బ్లైండ్ డబుల్ బ్లైండ్ ఎండెడ్ డబుల్ ఫోల్డెడ్ దట్ ఈస్ మెంబ్రెయిన్ లైక్ స్ట్రక్చర్ అంటే సి షేప్ స్ట్రక్చర్ కప్ లాగా ఉంది. దట్ కప్ లైక్ స్ట్రక్చర్ అనేసి బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. ఏమంటారా బౌమెన్స్ క్యాప్సూల్. దాని లోపల ఏముంటుంది అంటే మనకి ఇక్కడ కొంచెం అంటే కెపిలరీస్ అనేటివి చుట్టుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు లోపలికి ఎంటర్ అయ్యే వెసల్ ఏమనంటే అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్. మళ్ళీ ఏమవుతుంది అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ ఓపెన్స్ ఇంటూ టఫ్ట్ కెపిలరీస్. మనం టఫ్ట్ ఆఫ్ కెపిలరీస్ గ్లోమెరులస్ అంటాము. Glomerulus is passed out through the afferent renal arteriole. ఈ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ ఇక్కడ డయామీటర్ చూడండి అమ్మా. అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ చాలా వెడల్పుగా ఉంటుంది. డయామీటర్ ఇస్ మోర్ అండ్ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియో యొక్క డయామీటర్ ఏమంటే లెస్సర్ వెన్ కంపేర్ టు దట్ ఈస్ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్. ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ ఏమంటే సన్నగా ఉంటుంది అనమాట. లెస్సర్ డయామీటర్ సన్నగా ఉంటుంది. సైజ్ చూడండి ఒకసారి. ఇది చూడండి వెడల్పుగా ఉంది. దీని యొక్క సైజ్ డయామీటర్ విడ్త్ చూడండి బ్రెత్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసారంటే సన్నగా కనిపిస్తుంది. అంటే అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ విడ్త్ పెద్దగాను ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ చిన్నగాను ఉంటుంది అనమాట. ఇలా మీకు మనకి ఇది ఏమనంటే రీనల్ ఆర్టరీ ఏమంటే ఈ విధంగా మనకి బౌమెన్స్ క్యాప్సూల్ లోపలికి వెళ్ళి ఈ విధంగా ఫైన్ గా డివైడ్ అయ్యి మనకి టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ లాగా ఫైన్ డివైడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దట్ ఈస్ ద రీనల్ ట్యూబుల్. రీనల్ ట్యూబుల్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఇట్ స్టార్ట్స్ విత్ ద బౌమెన్స్ క్యాప్సూల్. ఇట్ స్టార్ట్స్ విత్ ద బౌమెన్స్ క్యాప్సూల్ అండ్ దట్ ఈస్ ద బౌమెన్స్ క్యాప్సూల్ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ బౌమెన్స్ క్యాప్సూల్ అని చెప్పుకుంటున్నాం. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ అనేది ఏమనంటే yes that is the glomerulus and Bowman's capsule together called as that is we are said to be a Malpighian body. దీని ఏమంటామంటే Malpighian body అంటాం నాన్న. ఈ టఫ్ట్ అంటే మనకి ఏమంటే ఈ 2 రీజియన్స్ అంటే మనకి గ్లోమెరులస్ అదే విధంగాను మనకి ఏమంటే Bowman's capsule together form that is a Malpighian body or renal corpuscle అంటాం నాన్న. ఇది అందరికి అర్థమైందా? ఓకేనా? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా నాన్న? అరే is it okay? ఓకేనా? ఇక్కడ మీకు ఇస్తానా ఇక్కడ మీకు బౌమెన్స్ క్యాప్సూల్ చూసామనంటే బౌమెన్స్ క్యాప్సూల్ హ్యాస్ దట్ ఈస్ ఇక్కడ చూడండి అమ్మా. ఇది ఇస్ బౌమెన్స్ క్యాప్సూల్. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ మీకు పర్పుల్ షేప్ లో కలర్ సెల్స్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏమంటే పోడోసైట్ సెల్స్ అన్నమాట. విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్లిట్స్ పోర్స్ ఫామ్ అవడానికి ఒక రంధ్రం ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ద్వారా బ్లడ్ వచ్చిన తర్వాత వేస్ట్ బ్లడ్ వచ్చిన తర్వాత దాని ఇక్కడ పాస్ అంటే అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ద్వారా ఇక్కడ బ్లడ్ మళ్ళీ ఎట్లా వెళ్తుంది? సియర్
అఫరెంట్ ఆర్టీరియల్ ద్వారా వెళ్ళి టఫ్ కేపిలరీస్ లోపలికి వెళ్ళి ఏమవుతుందంటే బ్లడ్ మళ్ళీ బయట వచ్చేస్తుంది. ఓకేనా, అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ద్వారా బయట వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కడ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఎక్కడ కానీ మనకి బయట రాదు ఈ యొక్క గ్లోమెరులస్ లో. ఓన్లీ దట్ ఈస్ ద ప్లాస్మా అంటే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు దట్ ఈస్ ద రీనల్ ట్యూబ్యూల్ అంటాం నాన్న. ఈ రీనల్ ట్యూబ్యూల్ లోకి ఏమవుతుందంటే మొత్తం కూడా ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఒక కిడ్నీలో 10 lakhs దాకా ఉంటుంది అనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ ఇలాంటి ఫంక్షన్స్ అనమాట మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. 125 ml/minute కి ఫిల్టరేషన్ అయితే ఉంటుంది అనమాట. గ్లోమెరులస్ లో నుంచి మనకి రీనల్ బౌమెన్స్ క్యాప్సూల్ లోకి రావడానికి మనకి ఏమవుతుందంటే అంత ఎంఎల్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. ఫిల్టర్ అయ్యి మనకి యూరిన్ మాత్రమే అంటే ఫస్ట్ ఫామ్ అయిన ఫిల్టరేట్ మనం ఏమంటామంటే ప్రైమరీ యూరిన్ అంటాము, ఆర్ ప్రైమరీ యూరిన్ ఆర్ ప్రైమరీ అల్ట్రా యూరిన్ అంటాం అనమాట, అల్ట్రా ఫిల్టరేట్ అంటాం అనమాట. ఆ దట్ ఇస్ ప్రైమరీ యూరిన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు గమనించారనంటే హియర్ దట్ ఈస్ ద ఏమేం మెంబ్రేన్ ఒక స్ట్రక్చర్ గమనించారు నాన్న. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ ఎలా ఉంటుంది, ఇక్కడ బౌమెన్స్ క్యాప్సూల్ లో మనకి ఇక్కడ ఏం కనిపించలే, కానీ ఇక్కడ ఏమనంటే పోడోసైట్ సెల్స్ అనేవి ఉంటాయి. అదే విధంగాను మనకి కెపిలరీస్, ఈ దిస్ ఇస్ ఆర్ ఆల్ కెపిలరీస్. నేను ఇప్పుడు అవుట్లైన్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా కెపిలరీ అనమాట. నేను వేసే చోట అంతా గమనించండి. ఇప్పుడు నేను అనటేట్ చేసే చోట అంతా మీరు గమనించండి. ఇక్కడ ఏమంటే అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ లోపలికి వెళ్ళంగానే ఈ కెపిలరీస్ రూపంలోగా ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద కెపిలరీ. ఇదంతా కూడా కెపిలరీ అనమాట. ఈ కెపిలరీ అంతా కూడా ఏమవుతుందంటే దట్ ఈస్ ద ఇన్నర్ దట్ ఈస్ సెల్స్, ఎండోథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. అదే విధంగా ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, అది బేస్మెంట్ మెంబ్రేన్ అంటాం. GBS అంటే గ్లోమెరులార్ బేస్మెంట్ మెంబ్రెయిన్. దీని ఈ బ్లాక్ మెంబ్రెయిన్ అంతా కూడా లైన్ అంతా కూడా ఏమంటే ఒక లేయర్ నాన్న. దానిపైన మనకి ఎండోథీలియల్ సెల్స్ అనేవి ఉంటాయి. మీకు చెప్పాను ఎండో అంటే అర్థం ఏమంటే లోపల. ఆ ఎండోథీలియల్ సెల్స్ అంటే ఒక ఫ్లాట్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. దిస్ ఇస్ ఎండోథీలియల్ సెల్స్. దానిపైన ఏముంటుంది అంటే మీకు ఇక్కడ మీకు పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏమంటే పోడోసైట్ సెల్స్ అనమాట. మీకు దాని యొక్క ప్రాసెస్ అనమాట, ఫుడ్ ప్రాసెస్. అక్కడక్కడ ఒకటి 1 2 3 4 5 6 7 చాలా 7 మాత్రమే కనిపిస్తుంది పైన. అంటే కొన్ని ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి అనమాట. అంటే బౌమెన్స్ క్యాప్సూల్ యొక్క లైనింగ్ లో ఏముంటుందంటే పోడోసైట్ సెల్స్ ఉంటాయి. ఎండోథీలియల్ సెల్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి, కెపిలరీస్. అంటే మనకి అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ అనేది లోపలికి వచ్చిన తర్వాత కెపిలరీస్ లాగా ఫామ్ అవుతుంది. ఆ కెపిలరీస్ లో ఏముంటుందంటే మనకి ఎండోథీలియల్ సెల్స్ అనేటివి ఉంటాయి. బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ బేస్మెంట్ మెంబ్రెయిన్ పైన మనకి ఏముంటుందంటే అంటే పైన మనకి పోడోసైట్ సెల్స్ అనేటివి అల్లుకొని కూర్చో ఉంటుంది అనమాట. ఇదంతా కూడా అంటే ఇవన్నీ కూడా దగ్గర అటాచ్ అయి ఉంటుంది అనమాట. మనకి ఫ్రీగా ఉండదు, గట్టిగా ఇంట్రిసికేట్ మేనర్ లోపల గట్టిగా అటాచ్ అయి ఉంటుంది అనమాట అది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇన్నర్ వాల్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్. ఇస్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిక్యూ సెల్స్ నోన్ యాజ్ పోడోసైట్స్. దీన్ని మనం ఏమంటామంటే పోడో అంటే ఏమి రంధ్రం అనమాట, సైట్స్ అంటే ఏమి సెల్స్ అనమాట. ఇలాంటి పోడోసైట్ సెల్స్ అనేవి ఉంటాయి దట్ వ్రాప్ అరౌండ్ ది కెపిలరీస్. ఇది అంతా కూడా కెపిలరీ అనమాట. బ్లాక్ లైన్ అంతా కూడా కెపిలరీ అనమాట. ఆ కెపిలరీ పైన అంతా చుట్టూ అంతా కలుకునేది అంతా కూడా ఇవన్నీ కూడా మీకు పర్పుల్ కలర్ లో కనిపించేది అంతా కూడా చిన్నవన్నీ కూడా ఏమనంటే పోడోసైట్ సెల్స్ అనమాట. ద పోడోసైట్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంట్రికేట్ మేనర్ సో యాజ్ టు లీవ్ సమ్ స్పేస్. దీని మధ్యలో కొంత స్పేస్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏమి బ్లడ్ లోపలికి రావటము, ఇక్కడ ఫిల్టర్ అవ్వటము. అంటే మనకి ఏమి ఎండోథీలియల్ సెల్స్ నుంచి బేస్మెంట్ మెంబ్రెయిన్ నుంచి అదే విధంగాను ఇక్కడ మైన్యూట్ పోర్స్ అనేవి ఉంటాయి. ఆ పోడోసైట్ సెల్స్ నుంచి బ్లడ్ ఫిల్టర్ అయ్యి మొత్తం కూడా మనకి ఈ యొక్క స్పేస్ యూరినరీ స్పేస్ లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ బౌమెన్స్ క్యాప్సూల్ లోపలికి ప్రైమరీ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇస్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అన్న. ఇక్కడే మనకి చాలా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. గ్లోమెరులర్ ఫిల్టరేషన్ ప్రాసెస్ నెక్స్ట్ మనకి ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఓకేనా, యూరిన్ ఫిజియాలజీ ఎట్లా జరుగుతుంది, గ్లోమెరులర్ ఫిల్టరేషన్. ఈ 3 మెంబ్రెయిన్స్ చెప్పుకున్నాం. ఏమేమనంటే ఎండోథీలియల్ సెల్స్, అదే విధంగాను ఇక్కడ బేస్మెంట్ మెంబ్రెయిన్, అదే విధంగాను పోడోసైట్ సెల్స్ ద్వారా బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి అంటే బ్లడ్ ఫిల్టర్ అయ్యి మనకి వడపోసినట్లుగా ఈ ఫిల్టర్ అయ్యి మొత్తం కూడా ఎక్సెప్ట్ దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఆల్ దట్ ఈస్ వాటర్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, సోడియం అయాన్స్, పొటాషియం అయాన్స్, NH3 అమోనియం అయాన్స్ కావచ్చు, యూరియా కావచ్చు, అదే విధంగా ప్రోటీన్స్ కావచ్చు, మైన్యూట్ ప్రోటీన్స్ కావచ్చు, అంతా కూడా ఈ బ్లడ్ లో అనేది అంతా కూడా ఇక్కడ అంతా కూడా వచ్చి ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇంకొక విషయం ఏమనంటే పోడోసైట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంట్రికేట్ మేనర్ సో యాజ్ టు లీవ్ యాజ్ ఎ మైన్యూట్ స్పేస్ కాల్డ్ ఫిల్టరేషన్ స్లిట్స్. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు ఫిల్టరేషన్ స్లిట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీస్ ఆర్ పోడోసైట్ సెల్స్. ఈ పోడోసైట్ సెల్స్ అనేవి ఏమనంటే ఇక్కడ మధ్యలో మీకు కొంత ఇంట్రికేట్ మేనర్ లో అంటే కొంచెం చిక్కుగా అరేంజ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనకి అటు ఇటుగా అరేంజ్ అయి ఉంటుంది అనమాట. అంటే దట్ లీవ్ సమ్ స్పేస్, కొంత స్పేస్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫెనిస్ట్రీ అంటాం. ఓకే సార్, దట్ ఈస్ స్లిట్ పోర్స్ అంటాం అనమాట. ఈ ఫిల్టరేషన్ స్లిట్ అంటాం అనమాట.
ఓకేనా. ఈ యొక్క మనకి ఇది కేపిలరీ అన్నమాట. ఈ కేపిలరీ రీజియన్ బ్లడ్ అనేది ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఓకేనా ఎండోథీలియల్ సెల్స్ నుంచి గ్లోమెరులర్ బేస్ మెంబ్రేన్ ద్వారా ఫిల్టర్ అయ్యి అండ్ దెన్ ఎంటర్స్ ఇంటూ ద బోమెస్ క్యాప్సూల్. ఇది బోమెస్ క్యాప్సూల్ యొక్క స్పేస్ అన్నమాట. అంటే పోడోసైట్ సెల్స్ ని దాటుకొని మన లోపల ఈ స్పేస్ లోపలికి వెళ్తుంది అనమాట. అంటే త్రీ రీజియన్స్ ని దాటుకొని ఇక్కడ ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా మీకు ప్రతి ఒక్క నెఫ్రాన్స్ లోను ఇలాంటి స్ట్రక్చర్ మీకు చిన్న పార్ట్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ పిక్చర్ అన్నమాట. నెట్ లో కూడా మీకు దొరుకుతుంది అన్న. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడమ్మా అఫరెంట్ రీనల్ ఆర్టరీ లోపలికి వచ్చింది, బ్లడ్ ఫిల్టర్ అయిన ఎండోథీలియల్ సెల్స్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇక్కడ మీకు బ్లూ కలర్ పోడోసైట్ సెల్స్ అన్నమాట. దాని ద్వారా మనకి సెల్స్ దాటుకొని ఏమవుతుందంటే బ్లడ్ ఫిల్టర్ అయిన తర్వాత ప్రైమరీ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయ్యి దట్ ఈస్ ఎంటర్స్ ఇంటూ దట్ ఈస్ దిస్ ఇస్ ద ట్యూబ్యూల్ అంటే రీనల్ ట్యూబ్యూల్ ఎలా ఇట్ స్టార్ట్స్ విత్ ద బౌమెన్స్ క్యాప్సూల్. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. అలా మనకి ఏమనంటే ఈ యొక్క ప్రాక్సిమల్ ఇక్కడ మనకి ఎస్ ఇట్లా మనకి ఏమనంటే మనకి ఈ యొక్క ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్. నెక్స్ట్ ఏమంటే దట్ ఇస్ బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత వచ్చేది ఏమనంటే మనకి దట్ ఈస్ ద ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబుల్, హెన్లీస్ లూప్, డిస్టల్ కన్వర్టర్ ట్యూబుల్, ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్, స్టేట్ కలెక్టింగ్ డక్ట్. ఒకసారి చూడండి అమ్మా. రీనల్ ట్యూబుల్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఇట్ స్టార్ట్స్ విత్ ద బౌమెన్స్ క్యాప్సూల్, ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబుల్, పీసీటీ. అంటే ఏమనంటే దిస్ ఇస్ ద పీసీటీ. మీకు ఏమనంటే దీన్ని మనం పీసీటీ అంటాం. అంటే ప్రాక్సిమల్ దగ్గరగా ఉందన్నమాట. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. కన్వల్యూటెడ్ అంటే ఏమి? అల్లుకున్న మారిగా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ మీకు ఎల్లో కలర్ గా ఉంటుంది అంటే రీనల్ ట్యూబుల్ అనమాట. ఈ రీనల్ ట్యూబుల్ అంతా కూడా మనకి ఏమవుతున్నాం అంటే దట్ ఈస్ ద రీనల్ ట్యూబుల్ అని చెప్తున్నాను. ఈ ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్ పీసీటీ అంటున్నాము. ఓపెన్స్ ఇంటూ ద హెన్లీస్ లూప్. ఈ హెన్లీస్ లూప్ అంతా కూడా ఏమనంటే కిందకు వచ్చేది ఏమంటే డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్, ఇది అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ అనమాట. ఈ డిసెండింగ్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ నువ్వు అనేది ఎప్పుడు పోతావో తెలియదు. ఆ బిడ్డకి పోయినప్పుడు వచ్చి కొట్టుకుంటుంది మా అనుకోండి, బాత్రూమ్స్ ఇస్తుంది. ఎవరు మాట్లాడదమ్మా. డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ అండ్ దిస్ ఇస్ ద అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్. అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ మనకి ఏమవుతుందంటే వన్స్ అగైన్ డివైడ్స్ ఇంటూ అంటే మనకి ఏమంటే ఇక్కడ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్, దిస్ ఇస్ ద ప్రాక్సిమల్ రీజియన్ అనమాట. అంటే ప్రాక్సిమల్ అంటే దగ్గరగా ఉంటుంది అనమాట, డిస్టల్ అంటే దూరంగా ఉంటుంది అనమాట. ఈ ప్రాక్సిమల్ రీజియన్ అనమాట. ప్రాక్సిమల్ థిన్ గా ఉంటుంది, థిక్ గా కనిపిస్తుంది అనమాట. ఇది డిస్టల్ దట్ ఈస్ ద అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్. అదేవిధంగాను ప్రాక్సిమల్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ ఏమనంటే ఇక్కడ పార్ట్స్ అనమాట. ప్రాక్సిమల్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ థిన్ గా ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ హెన్లీస్ లూప్ అసెండింగ్ లింబ్ థిక్ గా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ డిసిటీ. ఇది డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబుల్ అనమాట. డిసిటీ డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబుల్. ఈ డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబుల్ దేంట్లోకి ఓపెన్ అవుతుంది? దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్స్. ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్స్ ఆర్ ఆల్ ఓపెన్స్ ఇంటూ దట్ ఈస్ దట్ స్టేట్ కలెక్టింగ్ ట్యూబ్స్. ఇలా స్టేట్ కలెక్టింగ్ ట్యూబ్స్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఆల్ స్టేట్ కలెక్టింగ్ ట్యూబ్స్ ఓపెన్స్ ఇంటూ మెడులరీ రీజియన్. ఈ మెడులరీ రీజియన్ లోకి వెళ్ళిపోగానే ద మెడులరీ రీజియన్ లో మనకి దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ దట్ ఈస్ క్యాలిక్స్ రీజియన్ త్రూ దట్ ఈస్ అ డక్ట్. దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ దాన్ని మనం డక్ట్ ఆఫ్ బెల్లిని అంటాం. ఏమంటారన్నా? డక్ట్ ఆఫ్ బెల్లిని. ఓకేనా. ఈ స్టేట్ కలెక్టింగ్ ట్యూబ్స్ అన్ని కూడా మనకి ఏమవుతుందంటే దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ ద పాసెస్ ఇంటూ ద క్యాలిక్స్ రీజియన్ త్రూ దట్ ఈస్ మనకి రీనల్ ప్యాపిల్లే. మనకి త్రూ రీనల్ ప్యాపిల్లే ద్వారా ఈ క్యాలిక్స్ రూపంలో ఓపెన్ అవుతుంది అనమాట ఈ కలెక్టింగ్ డక్ట్. ఓకేనా. ఆ డక్ట్ విచ్ ఇస్ నియర్ టు దట్ ఈస్ ప్యాపిలే రీజియన్ దగ్గర ఓపెన్ అయ్యేది. అదేవిధంగా నువ్వు క్యాలిక్స్ రీజియన్ దగ్గర మనకి ఉండే రీజియన్ ఆ డక్ట్ ని మనం ఏమంటామంటే డక్ట్ ఆఫ్ బెలిని అంటాం నాన్న. ఇన్ ద మెడులా ద ట్యూబ్స్ ఆఫ్ అంటే కలెక్టింగ్ డక్ట్ దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ ఓపెన్స్ ఇంటూ ద టిప్ ఆఫ్ రీనల్ ప్యాపిల్లే. ఇది మనకి రీనల్ ప్యాపిల్లే అని చెప్పుకున్నాం కదా. ఈ రీనల్ ప్యాపిల్లే రీజియన్ మనకి మెడులరీ పిరమిడ్ దగ్గర రీనల్ పిరమిడ్ మనకి బేస్ బ్రాడ్ గా ఉంటుంది, నేరోగా ఉంటుంది. ఈ నేరో రీజియన్ దగ్గర మనకి ఈ ఓపెన్స్ టిప్ రీజియన్ మనం ప్యాపిల్లే అంటున్నాము. ఈ ప్యాపిల్లే రీజియన్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఈ యొక్క కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కలెక్టింగ్ డక్ట్స్ ఇక్కడ వచ్చి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఒకసారి గమనించండి. ఇక్కడ డక్ట్ ఆఫ్ బెలినీస్ అనేటివి ఏమనంటే ఓపెన్ అయిన తర్వాత దట్ ఈస్ డిశ్చార్జ్ ఇంటూ ద రీనల్ పెల్విస్ అండ్ త్రూ ది రీనల్ క్యాలిక్స్. అంటే ఓపెన్స్ ఇంటూ ద అంటే రీనల్ అంటే మనకి ఏమనంటే రీనల్ అంటే ఫైనల్ గా మనకి రీనల్ క్యాలిక్స్ లో ఓపెన్ అవటము త్రూ దట్ ఈస్ ద రీనల్ పెల్విస్ అంటే తర్వాత మనకి రీనల్ పెల్విస్ లోపలికి బయటకు వచ్చి రావడం. రీనల్ క్యాలిక్స్ ద్వారా క్యాలిక్స్ ఫస్ట్ వస్తుంది, తర్వాత పెల్విస్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ చెప్పాను. ఓకేనా. ఫస్ట్ క్యాలిక్స్ రీజియన్, ఇక్కడ మనం క్యాలిక్స్ రీజియన్ అని చెప్పుకున్నాము, కిడ్నీ చెప్పుకునేటప్పుడు చెప్పాను ఇప్పుడు. ఓకేనా.
ఇది క్యాలిక్స్ రీజియన్, అదే విధంగాను పెల్విస్ రీజియన్ లోకి ఈ యొక్క ఓపెన్ అవుతుంది అనమాట. ఆ నెఫ్రాన్స్ అనేటువంటి అంటే కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ రీనల్ ప్యాపిల్ లోకి ఓపెన్ అయ్యి, ఇక్కడ రీనల్ ప్యాపిల్ లో నుంచి క్యాలిక్స్ లోకి ఓపెన్ అయ్యి, క్యాలిక్స్ లో నుంచి ఏమవుతుందంటే మనకి దట్ ఈస్ రీనల్ పెల్విస్ లోపలికి ఓపెన్ అవుతుంది అనమాట. నెఫ్రాన్స్ అన్ని కూడా ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఈ రీజియన్ లో నెఫ్రాన్స్ లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఇక్కడ మనకి అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్, ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్, రిఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనేది ఏమనంటే ఇక్కడ బేసింగ్ ఆన్ దట్ ఈస్ ద అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్. ఇక్కడ మనకి దట్ ఈస్ పాసింగ్ అవుట్, ఎమర్జెస్ అవుట్, బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గమనించారనంటే ఈ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ పాసింగ్ అవుట్ అండ్ ఫార్మ్ దట్ ఈస్ ద పెరిట్యూబులర్ కెపిలరీస్, ఫైన్ ట్యూబ్ ఆఫ్ కెపిలరీస్ నోన్ యాస్ వాసా రెక్టా. దాన్ని ఏమంటానన్నా ఈ ఫైన్ ఎఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ ఇట్లా బయటకు వచ్చేసింది కదా. ఫస్ట్ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్, గ్లోమెరులస్, టఫ్ కెపిలరీస్ గ్లోమెరులస్ గా ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే దట్ ఈస్ ద అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ లో బాగా వస్తుంది అనమాట. ఈ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనేది మనకి పెరిట్యూబులర్ కెపిలరీస్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఈ పెరిట్యూబులర్ కెపిలరీస్ ఏమైతే ఉన్నాయో, ఈ పెరిట్యూబులర్ కెపిలరీస్ విచ్ ఇస్ దట్ ఈస్ కవర్స్ దట్ ఈస్ ద రీనల్ ట్యూబ్యూల్. ఈ రీనల్ ట్యూబ్యూల్ పైన కవర్ అయిన రీజియన్ మనం మొత్తం కూడా ఏమంటామంటే వాసా రెక్టా అంటాం. వాసా రెక్టా అంటే ఏమనంటే the peritubular capillaries which covers that is the అంటే మనకి efferent renal arteriole which covers that is the అంటే మనకి peritubular capillaries గా ఫామ్ అయ్యి that covers only that is అంటే మనకి ఇక్కడ హెన్లీస్ లూప్ పైన మాత్రమే కవర్ అయి ఉంటుంది అనమాట. ఈ హెన్లీస్ లూప్ పైన మాత్రమే కవర్ అయ్యే రీజన్ మనం ఏమంటాం అంటే వాసా రెక్టా అంటున్నాం అన్న. బేస్డ్ ఆన్ దట్ అంటే దాన్ని బేస్ చేసుకొని నెఫ్రాన్స్ అనేది 2 టైప్స్ అన్న. ఇది 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఏమనంటే 2 టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఉన్నాయి. ఏమనంటే కార్టికల్ నెఫ్రాన్స్, జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. ఇది మొత్తం కూడా ఏమంటే కార్టికల్ నెఫ్రాన్స్ అనమాట. అంటే ఏమంటే హెన్లీస్ లూప్ ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఏమేమి హెన్లీస్ లూప్ అనేది ఏదైతే ఉందో ద హెన్లీస్ లూప్ విచ్ ఇస్ దట్ ఈస్ ద ఓన్లీ దట్ ఈస్ ద డీప్స్ ఇన్ టు ద అంటే హెన్లీస్ లూప్ అనేది ఏమనంటే వెరీ లిటిల్ ఇన్ దట్ ఈస్ ద హెన్లీస్ లూప్ ఎక్స్టెండ్స్ వెరీ లిటిల్ ఇంటూ ద మెడులరీ రీజియన్. అంటే ఇది మెడులర్ రీజియన్ అన్న, ఇది కార్టెక్స్ రీజియన్. ఇక్కడ చూడండి ఇది మెడులర్ రీజియన్ అనమాట. ఇది మొత్తం కూడా ఇది కార్టెక్స్ రీజియన్ అనమాట. ఈ కార్టెక్స్ రీజియన్ లో మనకి ఏమనంటే ఈ హెన్లీస్ లూప్ అనేది మీకు ఏమనంటే మెడులర్ రీజియన్ వరకు మాత్రమే ఉంటుంది. అలాంటి నెఫ్రాన్స్ మనం ఏమంటామంటే కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. ఇన్ ద కార్టికల్ నెఫ్రాన్స్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ ద హెన్లీస్ లూప్ దట్ ఈస్ ద ఎక్స్టెండ్స్ వెరీ లిటిల్ ఇంటూ ద మెడులరీ రీజియన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కార్టికల్ నెఫ్రాన్స్. ఈ కార్టికల్ నెఫ్రాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట, కార్టికల్ రీజియన్ లో ఉంటాయి అనమాట. అండ్ దట్ ఈస్ పెరిట్యూబులర్ కెపిలరీస్ అనేటివి ఏమనంటే ద పెరిట్యూబులర్ కెపిలరీస్ విచ్ ఇస్ అంటే ఆబ్సెంట్. అంటే పెరిట్యూబులర్ కెపిలరీస్ ఇక్కడ ఉన్నాయా, హెన్లీస్ లూప్ పైన ఉన్నాయా, లేదు. ఇక్కడ చూడండి జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అంటే ఏమనంటే ద నెఫ్రాన్స్ విచ్ హ్యావింగ్ అంటే వాటి యొక్క హెన్లీస్ లూప్ అనేది మెడులరీ రీజియన్ లోపలికి ఎంటర్ అయింటే మన కార్టెక్స్ రీజియన్ 2 రీజియన్స్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏది కార్టెక్స్ రీజియన్, అదే విధంగాను మెడులర్ రీజియన్ చెప్పుకున్నాం. ఈ మెడులరీ రీజియన్ లోపలికి ఏమవుతుందంటే ఈ యొక్క హెన్లీస్ లూప్ దట్ ఈస్ డీపర్స్ అంటే మనకి లోపలికి వెళ్ళిపోయి ఉంటే దాన్ని మనం జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అంటాం. హెన్లీస్ లూప్ దట్ ఈస్ ఓన్లీ అంటే మనకి లోపలికి వెళ్లకుండా అంటే మెడులరీ రీజియన్ లోపలికి వెళ్లకుండా కార్టికల్ రీజియన్ లో వరకే ఉంటే వాటిని మనం ఏమంటే కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ మెడులరీ నెఫ్రాన్స్ అంటాం అనమాట. మనకి ఏ నెఫ్రాన్స్ ఎక్కువగా ఉంటాయి? కార్టికల్ నెఫ్రాన్స్ ఆర్ మోర్ అండ్ కంపేర్ టు ద జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. ఈ జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి నాన్న. జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ ఆర్ వెరీ లెస్. అంటే ఈ జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి అనమాట, నంబర్ అనమాట, వాటి యొక్క నంబర్ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా కార్టికల్ నెఫ్రాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ ప్రాక్సిమల్ అంటే మనకి ఇక్కడ మాల్ఫిజిన్ కార్పస్కల్, అదే విధంగాను పీసీటీ, అదే విధంగాను మనకి ఏమనంటే డిసిటీ కావచ్చు, అదే విధంగాను కలెక్టింగ్ డక్ట్ పార్ట్ అంతా కూడా మనకి విచ్ ఇస్ నియర్ టు ద కార్టెక్స్ రీజియన్ లో ఉంటుంది. హెన్లీస్ లూప్, అదే విధంగాను కలెక్టింగ్ డక్ట్, ఇది రీనల్ ట్యూబ్యూల్ యొక్క పార్ట్ అనమాట. రీనల్ ట్యూబ్యూల్ యొక్క పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి అంటే మనకి కార్టెక్స్ రీజియన్ లో ఉండే పార్ట్స్ ఏవేవి? కార్టెక్స్ రీజియన్ లో పార్ట్స్ ఏమేమనంటే దట్ ఈస్ ద మాల్ఫిజియన్ బాడీ, పీసీటీ, అదే విధంగా మనకి ఏమనంటే ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దట్ ఈస్ కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది అనమాట కార్టెక్స్ రీజియన్ లో. మెడులరీ రీజియన్ లో ఏముంటుందంటే ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ ఏమనంటే ఏముంటాయంటే హెన్లీస్ లూప్, అదే విధంగా మనకి ఈ కలెక్టింగ్ డక్ట్ మాత్రమే ఉంటుంది అనమాట.
కలెక్టింగ్ డక్ట్ దేంట్లోకి ఓపెన్ అవుతుంది, దట్ ఈస్ ఓపెన్స్ ఇంటూ దట్ ఇస్ రీనల్ క్యాలిక్స్ త్రూ దట్ ఈస్ రీనల్ పాపిల్లే యాజ్ దట్ ఇస్ డక్ట్ ఆఫ్ బెలిని గా ఓపెన్ అవుతుంది అనమాట ఇది. ఓకేనా, డక్ట్ ఆఫ్ బెలిని అంటారు దాన్ని. ఇక్కడ మీరు చూడండి డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఇస్ ద కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. ఎక్కువగా కార్టికల్ నెఫ్రాన్స్ అనేటివి దట్ ఇస్ కార్టికల్ నెఫ్రాన్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ అండ్ జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ ఆర్ దట్ ఇస్ లెస్ ఇన్ నెంబర్. జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అనేటివి దాని యొక్క హెన్లీస్ లూప్ అనేది చాలా లాంగ్ గా ఉంటుంది అనమాట. కార్టికల్ నెఫ్రాన్స్ యొక్క దానికి హెన్లీస్ లూప్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ గా ఉంటుంది అనమాట, విచ్ ఇస్ ఓన్లీ నియర్ టు ద అంటే మెడులరీ రీజన్ వరకు కొంతవరకే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి సైడ్ చూడండి, ఇక్కడ మీకు హెన్లీస్ లూప్ అనేది లోపల వరకు డీప్ లోపలికి ఎంత ఎక్స్టెండ్ అయింది. అదే విధంగాను కార్టికల్ నెఫ్రాన్స్ యొక్క హెన్లీస్ లూప్ ఎక్కడ వరకు ఉంది, ఓన్లీ కార్టెక్స్ రీజన్ వరకు మాత్రమే కనిపిస్తుంది. అదే విధంగా మెడులరీ నెఫ్రాన్స్ యొక్క జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ యొక్క హెన్లీస్ లూప్ ఎక్కడ వరకు ఎంటర్ అయింది, మెడుల లోపల అంటే లోపలికి ఎంటర్ అయింటుంది అనమాట. అంటే మెడుల లోపలికి ఎంటర్ అయింటే దాన్ని మెడులరీ నెఫ్రాన్స్ అంటాం అనమాట. ఓకేనా, ఇంకొక విషయం ఏమనంటే వ్యాసరక్త ఈ ఫైన్ కెపిలరీస్ అంటే ఏమి, ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం, రీనల్ ఆర్టరీ ఏం ఫైన్ గా డివైడ్ అయ్యి మనకి బంచ్ ఆఫ్ ఎఫరెంట్ రీనల్ ఆర్టరీగా వెళ్తుంది. అదేమవుతుందంటే గ్లోమెరులస్ గా ఫామ్ అవుతుంది, తర్వాత ఇఫరెంట్ రీనల్ ఆర్టరీ గా ఫామ్ అయ్యి మనకి ఏమవుతుందంటే ఈ విధంగా వ్యాసరక్త దట్ రన్ ప్యారలల్ టు దట్ ఈస్ ద మనకి ఏమంటే రీనల్ ట్యూబ్యూల్ కి ప్యారలల్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ బ్లడ్ ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ దీంట్లో ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుల్ గా ఇక్కడ మొత్తం ఫిల్టర్ అయ్యి మళ్ళీ మనకి ఆ ఫ్లూయిడ్ అంతా కూడా మళ్ళీ దీని లోపలికి రావడం జరుగుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ దట్ ఎంటర్స్ ఇంటూ ద అవర్ బ్లడ్, మన బ్లడ్ లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వ్యాసరక్త అనేది రన్ ప్యారల్ టు ద వ్యాసరక్త అంటే ఏమి, ద పెరిట్యూబులర్ కెపిలరీస్ అంటే సన్న కెపిలరీస్ ఉన్నాయి చూడండి, ఈ ఫైన్ కెపిలరీస్ మనం ఏమంటామంటే వ్యాసరక్త. ఈ వ్యాసరక్త దేనిపైన ఉంటుంది, హెన్లీస్ లూప్ పైన మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ఏ రీజన్ ఏ నెఫ్రాన్స్ లో ఉంటుంది, పర్టికులర్ గా జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ లో వ్యాసరక్త ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కార్టికల్ నెఫ్రాన్స్ లో కార్టికల్ నెఫ్రాన్స్ లో మనకి ఈ యొక్క వ్యాసరక్త పైన మనకి వ్యాసరక్త అనేది ఉండదు. జక్స్టా మెడులరీ కార్టికల్ నెఫ్రాన్స్ లో మనకి ఓకేనా వ్యాసరక్త అనేది ఇక్కడ చూడండి, ఈ ఫైన్ ట్యూబ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయా, లేదు, పైన మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి దీనిపైన లేదు, ఎక్కడ ఉంది, దీనిపైన మాత్రం మనకి వ్యాసరక్త అనేది ఎక్కడ ఉంది అంటే ఫైన్ కెపిలరీస్ ట్యూబ్స్ అనేది ఎక్కడ దేనిపైన ఉంది, దట్ ఈస్ అబ్జర్వ్ ఇన్ ద రీనల్ ట్యూబ్యుల్ ఆఫ్ దట్ ఇస్ హెన్లీస్ లూప్ పైన మాత్రమే మనకి జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ పైన మనకి కనిపిస్తుంది అనమాట. దిస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ ది జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్న, నేమ్ ది బ్లడ్ వెసల్స్ దట్ ఎంటర్స్ ది ఎగ్జిస్ట్ ఆఫ్ ది కిడ్నీ. మీకు తెలుసు రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్ ఎంటర్ లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చేది ఏమేవి సార్, లోపలికి వచ్చి వెళ్ళేటివి ఏమేవి రీనల్ ఆర్టరీ, అదే విధంగా నర్వ్స్ ఎంటర్ అవుతుంది, బయటకు వచ్చేటివి రీనల్ వెయిన్, అదే విధంగా రీనల్ వెయిన్ యూరేటర్ బయట వస్తుంది. రీనల్ పిరమిడ్స్ అంటే ఏమి, మాస్ ఆఫ్ కోన్ షేప్ స్ట్రక్చర్ మనం రీనల్ పిరమిడ్స్ అంటాము. రీనల్ పాపిల్లే అంటే ఏమి, పిరమిడ్స్ దట్ ఇస్ ఎంటర్స్ టర్మినేట్స్ యాస్ దట్ ఇస్ ద రీనల్ పాపిల్లే. దీన్ని మనం రీనల్ పాపిల్లే అంటున్నాం. దీన్ని ఏమంటానన్నా రీనల్ పాపిల్లే. ఈ రీజన్ మనము రీనల్ పాపిల్లే అంటున్నాం అనమాట. ఈ రీజన్ మనము రీనల్ పాపిల్లే అంటున్నాం. ఈ రీజన్ మనము రీనల్ పాపిల్లే. ఇవన్నీ కూడా రీనల్ పాపిల్లే. దీస్ ఆర్ ఆల్ రీనల్ పాపిల్లే. ఓకేనా, మనకి రీనల్ పిరమిడ్స్ దట్ ఇస్ ఎండ్స్ ఇన్ ద రీనల్ పాపిల్లే. రీనల్ పాపిల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఇస్ ద మేజర్ 2 మార్క్స్ క్వశ్చన్ అన్న. ఇది ఖచ్చితంగా అడుగుతా ఉంటాడు. రీనల్ పిరమిడ్స్ అంటే ఏమి, రీనల్ పాపిల్లే అంటే ఏమి, అదే విధంగా ఏ బ్లడ్ వెసల్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది, ఎంటర్ అవుతుంది, అవి చాలా ఇంపార్టెంట్. కాలమ్స్ ఆఫ్ బెట్టిని అంటే ఏమి అంటే ద కాంటెక్స్ట్ రీజన్ దట్ డివైడ్స్ ది దట్ ఈస్ ద రీనల్ పిరమిడ్స్ ని డివైడ్ చేసేటివి మనం. చెప్పండి అన్న, డౌట్స్ ఉన్నాయన్నా, ఎనీ డౌట్స్ మా చిల్డ్రన్? ఇక్కడ మీకు స్లైడ్స్ అన్ని మీ టీచర్స్ నేను షేర్ చేస్తానన్నా, మీరు పాస్ ఆన్ చేసుకోండి. ఓకేనా, ఎస్ అన్న. ఇక్కడ కాలమ్స్ ఆఫ్ బెట్టిని అంటే మీకు డివిజన్స్ అన్నమాట. వాట్ ఆర్ ది నేమ్ ది స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ? ఏమన్నా చాలా ఈజీ. నెఫ్రాన్. వాట్ ఆర్ ది 2 మెయిన్ దట్ ఇస్ ద యూనిట్స్ ఏవేవి? మాల్ఫిజియన్ బాడీ, అదే మాల్ఫిజియన్ రీనల్ కార్పసల్స్, దట్ ఇస్ ద వాట్ ఆర్ 2 మెయిన్ స్ట్రక్చర్స్ అన్న. అండ్ ఇవేవి మనకి బోమెన్స్ క్యాప్సూల్ కనిపిస్తుంది, అదే విధంగాను మనకి రీనల్ ట్యూబ్యూల్. బోమెన్స్ క్యాప్సూల్ ఏమేమి ఉంటాయి? గ్లోమెరులస్, అదే విధంగా మనకి ఏమి క్యాప్సూల్ ఉంటుంది అనమాట.
ఓకేనా దట్ ఈస్ దట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కార్టికల్ నెఫ్రాన్స్ అండ్ జక్స్టామెడులరీ నెఫ్రాన్స్. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్టికల్ నెఫ్రాన్స్ అనేటివి ఏమి మనకి ద హెన్లీస్ లూప్ అనేది షార్ట్ గా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ అంటే చాలా డీప్ లో మెడులర్ లోపలికి వెళ్ళి ఉండదు. ఓకేనా మనకి కార్టెక్స్ రీజన్ వరకు మాత్రమే ఉంటుంది. వ్యాసరెక్ట్ అనేది ఉండదు అనమాట. అదే విధంగాను కార్టికల్ నెఫ్రాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. చేస్తాను అండ్ medullary nephrons that is a very less and Henle's loop is very long and deep into that is a medullary region. Henle's vasa recta is well developed. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ విఎస్ ఆఫ్ కిడ్నీ, వర్టికల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ ఇది వేయాలి అన్న. వర్టికల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ అంటే ఇది వేయాలి. ఏది ఈ పిక్చర్ వేయాలి. వర్టికల్ సెక్షన్ విఎస్ లాంగిట్యూడల్ సెక్షన్ చెప్పండి అన్నమాట. ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. ప్రాక్టీస్ చేయండి అన్న. ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇది. ఓకేనా అదే విధంగాను ఈ రోజు ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్నూన్ కూడా మీకు క్లాస్ ఉంది కాబట్టి ఇది రిలే పిరమిడ్స్ ఇవన్నీ మీకు నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ మీకు చూసినట్లయితేను చాలా ఇంపార్టెంట్. ఏమేమి పార్ట్స్ వస్తాయి దాంట్లో ఓకేనా. ఇక్కడ చూడండి బోమెన్స్ క్యాప్సూల్, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, హెన్లీస్ లూప్, డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, కలెక్టింగ్ డక్ట్స్. కలెక్టింగ్ డక్ట్స్ లో 2 ఉన్నాయి. స్టార్టింగ్ ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్, స్ట్రేట్ కలెక్టింగ్ డక్ట్స్. ఇది ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్స్ అన్నమాట. ఇది స్ట్రేట్ కలెక్టింగ్ డక్ట్స్. ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్స్ అన్ని కూడా దేంట్లో ఓపెన్ అవుతుంది? స్ట్రేట్ కలెక్షన్ డక్ట్ లో ఓపెన్ అవుతుంది. ద స్ట్రేట్ కలెక్టింగ్ డక్ట్స్ దట్ ఇస్ opens into calyx region through that is the duct known as that is the duct of Bellini. దీన్ని మనం duct of Bellini అంటాం నాన్న. ఓకేనా ఇలాంటి మనకి duct of Bellini అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా రీనల్ క్యాలిక్స్ ఇస్ ఓపెన్స్ ఇంటూ రీనల్ పెల్విస్. రీనల్ పెల్విస్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. యూరిన్ ఇక్కడ ఫామ్ అయ్యి మొత్తం కూడా ఇట్లా వెళ్ళి మనకి ఇలా ఈ ట్యూబ్ ద్వారా రీనల్ ట్యూబుల్ ద్వారా వెళ్ళి ఓకేనా డక్ట్ ఆఫ్ బెలిని ద్వారా పాస్ అయ్యి ఓకే దట్ ఈస్ ఎంటర్స్ ఇంటూ రీనల్ క్యాలిక్స్. రీనల్ క్యాలిక్స్ నుంచి రీనల్ పెల్విస్ నుంచి యురేటర్ ద్వారా యురేటర్ నుంచి దట్ ఈస్ యూరినరీ బ్లాడర్ వెళ్తుంది. యూరినరీ బ్లాడర్ లో నుంచి యురేత్రా ద్వారా బయట చేస్తుంది అన్నమాట యూరిన్ అనేది. ఇలా మనకి ఏమంటే దిస్ నెఫ్రాన్స్ ఆర్ ది స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీస్ అన్నమాట. నెఫ్రాన్స్ అనేటివి ఎన్ని ఉంటాయి? ఈచ్ కిడ్నీలో 1 మిలియన్ దట్ ఈస్ 10 lakhs అనేటివి ఉంటాయి. ఓకేనా ఇక్కడ మనకి ఈ యొక్క బోమెన్స్ క్యాప్సూల్ ఎన్ని మనకి లేయర్స్ ఉంటాయి? 3 layers మీకు కనిపిస్తుంది. ఒకటి ఎండోథీలియల్ లేయర్ ఆఫ్ దట్ ఈస్ కెపిలరీస్. ఓకేనా అదే విధంగా బేస్మెంట్ మెంబ్రెయిన్, అదే విధంగా పోడోసైట్ సెల్స్ అనేవి ఉంటాయి. దీని ద్వారా బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి మనకి బయట యూరిన్ అనేది ఇట్లా బయట రావడం జరుగుతుంది అనమాట. బోమెన్స్ క్యాప్సూల్, పీసీటీ, అదే విధంగా హెన్లీస్ లూప్. హెన్లీస్ లూప్ లో మళ్ళీ 2 గా డివైడ్ అయింది. కిందకు వస్తే డిసెండింగ్ లింబ్, పైకి ఫ్లూయిడ్ పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ లింబ్. ఓకేనా అదే విధంగా మళ్ళీ అసెండింగ్ లింబ్ లో మళ్ళీ 2 ప్రాక్సిమల్, డిస్టల్. ఓకేనా ప్రాక్సిమల్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ ఈ థిన్ గా ఉంటుంది. అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ డిస్టల్ రీజన్ ఏ విధంగా ఉంటుంది అంటే థిక్ గా ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పేరంతా ఒకటే, ఇది అంత కామన్. అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ ఇక్కడ చూడండి, అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్. ఇక్కడ ప్రాక్సిమల్, డిస్టల్ మనకి అంతే, ఇంకేం లేదు. ఓకేనా అసెండింగ్ లింబ్ లో 2 రీజియన్స్ అనమాట. ఓకేనా హెన్లీస్ లూప్ లో అసెండింగ్ లో 2 రీజియన్స్ అనమాట. ప్రాక్సిమల్ అదే విధంగా డిస్టల్ అనమాట. డిస్టల్ ఇది హెన్లీస్ లూప్ 2 గా డివైడ్ అయింది. డిజిటల్ కన్వర్టింగ్ ట్యూబ్ తర్వాత కలెక్టింగ్ డక్ట్ లో ఓపెన్ అవుతుంది. కలెక్టింగ్ డక్ట్ అనేటివి మనకి ఇక్కడ ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్, స్ట్రేట్ కలెక్టింగ్ డక్ట్స్ అనమాట. స్ట్రేట్ కలెక్టింగ్ డక్ట్ ఇస్ ఓపెన్స్ ఇంటూ దట్ ఈస్ ద రీనల్ పాపిల్లే. త్రూ ది రీనల్ పాపిల్లే ఎంటర్ అయ్యి తర్వాత పాసింగ్ ఇంటూ ద రీనల్ క్యాలిక్స్. రీనల్ క్యాలిక్స్ నుంచి రీనల్ పెల్విస్ లోకి వెళ్ళిపోతుంది. పెల్విస్ లో నుంచి యురేటర్ లోకి వెళ్ళిపోయి యురేటర్ లో నుంచి మనకి యూరినరీ బ్లాడర్ లోకి వచ్చేస్తుంది. యూరినరీ బ్లాడర్ లో నుంచి మనకి ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది యురేత్రా ద్వారా యూరిన్ అనేది బయట రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్స్ ఆఫ్ దట్ ఈస్ ద కిడ్నీస్. ఓకేనా కిడ్నీస్ బాగా గుర్తు పెట్టుకోవాలన్నా. ఓకేనా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినాం. ఓకేనా అర్థమైందన్నా అందరికి? ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ. మీకు ఎక్స్ట్రా పిక్చర్స్ కూడా ఇచ్చిన చూడండి అన్న. ఓకేనా కూడా ఎలా మనకి బ్లడ్ ఫామ్ అవుతుంది, ఇలా మనకి ఎలా అవుతుంది, మళ్ళీ ఎట్లా మనకి యూరిన్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అన్న. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకేనా బాయ్ మా. థ్యాంక్ యూ మా. బాయ్ మేడం. Bye. Thank you. బాయ్.